Hallelujah. 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 The coming of the Lord is very, very near. ప్రభు యొక్క రాకడ మిక్కిలి సమీపముగా ఉన్నది. And Bible talks about many things which will happen before the coming of the Lord and after the coming of the Lord. ప్రభు యొక్క రాకడకు ముందుగాను ప్రభు యొక్క రాకడ తరువాతను జరగబోయే అనేక కార్యములను గురించి బైబిల్ గ్రంథము చాలా తేటగా చెప్పుచున్నది. For that everything is getting ready now. అందు నిమిత్తమై ఈ దినములలో సమస్తమును సిద్ధమగుచున్నవి. And soon the whole world is going to be burnt with fire. అతి త్వరలో ఈ లోకమంతయు అగ్ని చేత కాల్చివేయబడబోచున్నది. In a fine day, the earth, heavens, all the heavens, moon, everything will disappear. ఒకానొక దినం రాబోచున్నది. ఆ దినమందు సూర్యుడు, చంద్రుడు, ఈ యొక్క భూమి సమస్తమును అది అదృశ్యం కాబోచున్నది. They all shall be burnt with fire and disappear. అవన్నీ అగ్ని చేత కాల్చివేయబడి మాయం కాబోవును. About that we will study tomorrow. కాబట్టి ఆ యొక్క కార్యములను గురించి రేపటి దినం మనం చదువుకొనబోచున్నాం. Why God wants to burn everything by fire? ఎందు నిమిత్తమై దేవుడు సమస్తమును అగ్ని చేత కాల్చివేయబోచున్నాడు. And how it is going to happen? అది ఏ రీతిగా సంభవించును? We will be studying tomorrow. రేపటి దినము ఈ కార్యములను మనం నేర్చుకుందాం. Please invite all your friends and relatives and come for the meeting tomorrow. మీ యొక్క స్నేహితులను, బంధువులను కూడా మీతో పాటు ఈ యొక్క కూటములకు ఆహ్వానించి తోడుకొని వచ్చి వారితో పాటు దేవుని ఆశీర్వాదములు పొందుడి. First day we studied about the one world government. మొదటి దినమందు ఏక ప్రపంచ ప్రభుత్వం అని చదువుకొని ఉన్నాం. Studied there with the number 666, the Antichrist will be ruling the whole world. ఆ యొక్క అంశములతో చేర్చి ఈ యొక్క అంత్య క్రీస్తు విరోధి యొక్క ముద్రైన సంఖ్య అయినటువంటి 666 ముద్ర, అది ఏక ప్రపంచ ప్రభుత్వం స్థాపించనని చదువుకొని ఉన్నాం. Very soon our Aadhaar card will be changed into a biochip. అతి త్వరలోనే మన చేతిలో ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఆధార్ కార్డు అన్నది ఒక బయోచిప్ గా మార్చబడును. First day we studied about the biochip. మొదటి దినమందు మనం బయోచిప్ ను గురించి చదువుకొని ఉన్నాం. Now there is a original biochip. ఇప్పుడు అసలు సిసలైనటువంటి ఒక బయోచిప్ ఉన్నది. It is displayed in the right side of the stage. ఈ యొక్క కుడి యొక్క వేదిక యొక్క మీకు కుడి చేతి భాగం నందు ఈ యొక్క ఇది మీ కొరకు ప్రదర్శింపబడుచున్నది. Your right side at the end of the stage it is displayed. మీ యొక్క కుడి చేతి భాగం నందు ఈ యొక్క వేదిక యొక్క ఎడమ చేతి చివరి భాగం నందు అది ఉన్నది. There are two kinds of syringe and biochips. One is big, one is smaller. రెండు విధములైన సూదులు ఉన్నవి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దదిగా అక్కడ ప్రదర్శింపబడుచున్నది. The small biochip is used for human beings and the big one is for the animals. చిన్న బయోచిప్ అనున్నది మానవులకును, పెద్ద బయోచిప్ అనున్నది అది జంతువులకు ఉపయోగింపబడుచున్నది. After the meeting and after all the prayers, you feel free to come and see it. ఇక కూటం ముగించబడిన తర్వాత మీరు చూడాలనుకున్నట్లయితే మీరు ముందుకు వచ్చి చూడవచ్చును. Yesterday we studied about 3D printing. నిన్నటి దినమందు మనము 3D అచ్చు ప్రింటింగ్ అనే దాని గురించి చూచిన్నాం. It will help for the Antichrist to make a image that can speak. ఆ విధముగా ఆ యొక్క 3D ప్రింటింగ్ అనున్నది క్రీస్తు విరోధునకు మాట్లాడు ప్రతిమను తయారు చేయనటువంటి ఒక కార్యమును సౌలభ్యం చేయును. Now 3D printing can be made in any material. 3D ప్రింటింగ్ అనున్నది ఎట్టి వస్తువుతోనైనను మనం చేయవచ్చును. Nowadays using the human cell they are able to make the skin. ఈ యొక్క దినములలో ఈ యొక్క మానవ కణాల మూలముగా వారు చర్మాన్ని కూడా తయారు చేయుచున్నారు. When the fire accident take place, if the body is burned, they can spread this skin upon the body and cover it. ఒకవేళ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చర్మం బాగా కాలిపోయినప్పుడు ఆ యొక్క కాలిపోయిన చర్మం మీద ఇట్టి పద్ధతి మూలముగా చర్మాన్ని తయారు చేసి దాని మీద పరుస్తారు. And in the lungs there are very small holes. ఈ యొక్క ఊపిరితిత్తుల్లో కూడా చిన్నటువంటి రంధ్రాలు ఉండును. Lungs look like bubbles. ఊపిరితిత్తులన్నవి ఆ యొక్క నీటి బుడగల వలె ఉండును. Because of some sicknesses, this bubble may collapse sometime. This particles will collapse. కొన్ని వ్యాధుల మూలముగా ఈ యొక్క బుడగల వంటి ఈ యొక్క కార్యములన్నవి ఆ యొక్క ఊపిరితిత్తులోండి కింద పడిపోవును. By developing human cells now, they also can be replaced. మానవ కణాలను అభివృద్ధి చేయటం మూలముగా ఆ యొక్క బుడగల వంటి స్థానమును కూడా వారు నింపుచున్నారు. When the patient is growing, these cells also will grow. మనం వ్యక్తి ఎదుగుచున్నప్పుడు ఈ యొక్క కణాలు కూడా ఎదుగును. In April 2015, they have made such an operation in 3 children. 2015వ సంవత్సరం ఏప్రిల్ మాసం నందు 3 పిల్లల్లో ఈ యొక్క ఆపరేషన్ చేసి ఉన్నారు. At the age group of 3 months to 16 months. 3 నెలలు మొదలుకొని 16 నెలల వయసు కలిగిన ఈ యొక్క 3 పిల్లల్లో ఈ యొక్క కార్యం జరిగినది. It was so successful. అది చాలా సఫలీకృతమైనది. As the babies are growing, these cells are also growing. ఎంతగా అంటే
ఆ యొక్క చంటి బిడ్డలు ఎదుగుచూ ఉండగా ఈ యొక్క కృత్రిమ కణాలు కూడా ఎదిగి ఉన్నవి. Now with the use of 3D printing, the operation of different part of our body is made very easy. ఈ యొక్క 3D ప్రింటింగ్ మూలముగా ఆపరేషన్ చేయబోతున్నటువంటి ఆ యొక్క శరీర అవయవాలు కలిగించుట చాలా సులభం. So doctors say that within 15 years we will be able to make all the parts of our body with human cells. డాక్టర్లు చెప్తున్నారు 15 సంవత్సరాలలోగానే మానవుని శరీర అవయవాలన్నిటినీ ఈ 3D ప్రింటింగ్ మూలముగా మేము సృష్టిస్తామంటున్నారు. Now for making leather bags and belts, many animals are killed. ఈ దినాలలో మనకు లెదర్ బ్యాగులు లేకపోతే వేరే లెదర్ పరికరాలు వస్తువులు తయారు చేసుకోవడానికి మనం ఎన్నో జంతువులను చంపుతున్నాం. With this 3D printing technology, we need not kill the animals. We can develop leather by ourselves. ఇక 3D ప్రింటింగ్ యొక్క సాంకేతిక పరిజ్ఞానం మూలముగా మనం ఇక మీదట ఇక జంతువులు చంపాల్సిన అవసరం లేదు. 3D ప్రింటింగ్ మూలముగానే ఇక లెదర్ ను మనము ఇక చర్మపు తోలును మనం తయారు చేయవచ్చును. There is another good news also. ఇంకొక మంచి వార్త కూడా ఉన్నది. To eat meat, we need not kill the animals in the days to come. మనం మాంసం తినడానికి వచ్చే దినాలలో జంతువులు చంపాల్సిన అవసరం లేదు. We can develop animal cells and we can develop meat also. ఆ జంతువుల కణాలను మనం అభివృద్ధి చేసి దాని మూలముగా మాంసాన్ని కూడా తయారు చేయవచ్చు. Cow meat or chicken meat or pig meat, any meat can be produced. కోడి మాంసం కావాలన్నా, గొర్రె మాంసము లేకపోతే పంది మాంసం ఏది కావాలనుకున్నా ఆ విధంగా తయారు చేసుకోవచ్చును. It's very very useful for the human being. మానవులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉండబోతున్నది. Using the same technology only, Antichrist image will be made which can speak and capture the people and torture the people and kill the people if they do not worship him. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం మూలముగా మాత్రమే క్రీస్తు విరోధి యొక్క అసలు సిసలైనటువంటి మాట్లాడే ప్రతిమలను వారు తయారు చేయుదురు. ఇటు ప్రతిమలనున్నవి ముద్రను ధరించుకున్నటువంటి మానవులను కనుగొని చిత్రహింసలు పెట్టి వారిని చంపునవై ఉండును. So whatever book of Revelation says, it is happening as it is in this world now. ప్రకటన గ్రంథము ఏదైతే చెప్పుచున్నదో ఆ కార్యములు ఈ దినములలో చాలా తేటగా స్పష్టంగా జరుగుచున్నవి. We have already studied about the one world government and one world religion. మనం గత దినములలో ఏక ప్రపంచ ప్రభుత్వం అనియు ఏక ప్రపంచ మతం అనియు చదువుకొని ఉన్నాం. We are going to study about the one world economy today. ఈ దినమందు ఏక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అని చదువుకొనబోతున్నాం. Now there are more than 200 countries. ఈ దినములో భూమి మీద 200 దేశాలకు పైగా ఉన్నవి. So except few countries, they are all using different money. ఏదో కొన్ని దేశాలు తప్ప దాదాపు అన్ని దేశాలు వారి దేశమునకు చెందినటువంటి విభిన్నమైనటువంటి నాణెములను లేక నోట్లను ఉపయోగిస్తున్నవి. So many currencies are used, it is very difficult for the whole world to be united. ఈ విధముగా విభిన్నమైనటువంటి వివిధ రకములైనటువంటి నాణెములు నోట్లు ఉపయోగించడం మూలముగా లోకమంతయు ప్రపంచమంతయు ఏకం కావాలంటే చాలా కష్టం. So before the coming of the Lord, to form this one world economy, there should be cashless society. కావున ప్రభు యొక్క రాకడకు ముందుగా ఈ లోకమంతటిలోనూ ఏక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉండాలి అన్నట్లయితే నోట్లు లేనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ రావాలి. I used to wonder how it will happen. నేను ఇది ఏ రీతిగా జరుగుతుందో అని ఆశ్చర్యపడుతూ ఉండేవాడిని. Especially how such things will happen in small villages. ఒక చిన్న గ్రామాల్లో ఇట్టి పద్ధతులు ఏ రీతిగా ప్రయోజనమగునని నేను ఆశ్చర్యపడుతుండేవాడిని. But by the things seeing the things which are happening in this world now, కానీ ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్న కార్యములు చూస్తూ ఉన్నట్లయితే even in India, భారతదేశంలో కూడా we can see that a cashless society can be formed very easily and very soon. నోట్లు లేనటువంటి ద్రవ్య చలామణి లేనటువంటి ఒక సమాజం అనేది చాలా సులభముగా చాలా త్వరగానే వస్తూ ఉన్నది. So after our prime minister declared the demonetization, మన యొక్క ప్రధానమంత్రి గారు ఈ యొక్క నోట్ల చలామణి రద్దు అనే కార్యమును ప్రకటించిన తర్వాత for a long time there was shortage of different currencies. చాలా కాలముగా అనేక నోట్లు మనకు అందుబాటులో లేకపోవటం మూలముగా కొన్ని సమస్యలు వచ్చి ఉన్నవి. People found it very difficult to transaction. వారి యొక్క లావాదేవీల నిమిత్తమై జనాలు చాలా కష్టాలు పడి ఉన్నారు. So Indian government took lot of steps so that all can use transaction only by cards. భారతదేశ ప్రభుత్వము కూడా ఇట్టి సందర్భములో వారి యొక్క లావాదేవీలను వారికి చేతిలో ఉన్నటువంటి కొన్ని అట్టముక్కలు లేక కార్డుల మూలముగానే చేయనట్లుగా వారిని ప్రోత్సాహపరిచినది. There are already 10 countries in this world, they are not using cash. దాదాపు 10 దేశాలు ఉన్నవి ఇప్పుడు భూమి మీద. ఆ దేశాలలో ఎటువంటి నోట్ల చలామణి లేదు. Countries like Belgium, France, Canada, UK, Sweden and Australia, South Korea, Germany, USA, Netherlands, they are using 90 to 95% of cards only, not cash. ఇప్పుడు చెప్పబడినటువంటి దేశాలలో
దాదాపు 92% మొదలుకొని 99% వరకు వారు కేవలం ఆ యొక్క కార్డులు మాత్రమే వారు ఉపయోగిస్తున్నారు. వారు ఎటువంటి నోట్లను ఉపయోగించట్లేదు. In Sweden, there is no cash at all. Only all the transactions are done only by card. స్వీడన్ దేశమునందు తీసుకున్నట్లయితే 100% వారు కేవలం ఆ కార్డులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. వారు ఎటువంటి నోట్లను డబ్బులను ఉపయోగించట్లేదు. Same thing in Denmark also. డెన్మార్క్ దేశమునందు కూడా ఈ విధముగానే Till November 2016, India was the country which was using maximum cash. 2016వ సంవత్సరము నవంబర్ మాసం వరకు భారతదేశం మాత్రమే ఈ యొక్క భూమి మీద అత్యధికముగా నోట్లను ఉపయోగించే ఒక దేశముగా ఉండేది. But now the situation is getting changed. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా వేగంగా మారుతూ వస్తున్నాయి. One of the state of India has already become cashless. భారతదేశంలోని ఒక రాష్ట్రం ఇప్పటికే ఉన్నది. అది ఇప్పటికే నోట్లు లేనటువంటి ఒక రాష్ట్రంగా మార్చబడింది. From January 1 onwards in Goa, they are using only cards, not cash. జనవరి 1వ తేదీ 2017వ సంవత్సరం మొదలుకొని గోవా రాష్ట్రం నందు వారు కేవలము ఆ యొక్క కార్డులు మాత్రం ఉపయోగిస్తున్నారు. వారు ఎటువంటి డబ్బులు ఉపయోగించట్లేదు. Travel in the bus, in the vegetable shops, even in the barber shop, in tea shop, you can use only cards. వారు బస్సులో వెళ్ళాలనుకున్నా, కాయగూరలు కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే ఒక టీ కొట్టుకు వెళ్ళాలనుకున్నా, లేకపోతే కనీసం జుట్టు కత్తిరించుకోవడానికి వెళ్ళాలనుకున్నా ప్రతి చోట వారు కార్డులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. There's a machine by name swiping machine. ఒక మిషన్ ఉన్నది, స్వైపింగ్ మిషన్ అని చెప్తారు. There's another by name SOP machine. SOP మిషన్ అని ఒకటి ఉన్నది. POS మిషన్. Point of sale. It will be kept in the point of sale. అది అమ్మకాలు జరిగే చోట ఉంచే ఒక యంత్రం. These machines will be in all the shops. ఈ యొక్క మిషన్ అనేది ప్రతి అంగట్లోనూ ఉంటుంది. And wherever you go, you need not pay cash. You can make the transaction only by cards. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే ఏదైనా కొనుక్కోవాలనుకున్నట్లయితే మీ యొక్క లావాదేవీలు అనేవి మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఒక కార్డు ఉన్నట్లయితే ఆ కార్డు మూలంగానే చేయవచ్చును. If such machines are not available also, అటువంటి మిషన్లన్నీ అన్ని స్థలాల్లో అందుబాటులో లేవు. If you have an ordinary cell phone also, you can do the transaction. మీ చేతిలో ఒక సాధారణమైన సెల్ ఫోన్ ఉన్నా కూడా ఇటువంటి లావాదేవీలు ట్రాన్సాక్షన్ చేయవచ్చును. You have to press *99# and dial it. Then whatever instruction it is told, you follow it. Immediately your money will be transferred. స్టార్ నొక్కి 99 నొక్కి హాష్ నొక్కినట్లయితే దాని తర్వాత డయల్ చేసినట్లయితే ఆ యొక్క సెల్ ఫోన్ లో కొన్ని విధములైన సూచనలు చెప్పబడును. దాని ప్రకారం చేసినట్లయితే మన యొక్క లావాదేవీలు మనం సులభంగా చేసుకోవచ్చును. All are having a bank account. ప్రతి ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉన్నది. Then and a debit card, then it becomes very easy. వారి చేతిలో ఒక డెబిట్ కార్డ్ అనేది డబ్బులు తీసివేసుకునే ఒక సౌలభ్యం కలిగిన కార్డు ఉన్నట్లయితే అది చాలా సులభంగా ఉంటుంది. How Goa became cashless very soon, very easily. ఇక గోవా రాష్ట్రము ఎందుకు ఇంత త్వరగా ఒక నోట్లు లేనటువంటి ఒక రాష్ట్రంగా మార్చబడిందంటే, the population of Goa is 15 lakhs. గోవా రాష్ట్రం యొక్క జనాభా 15 లక్షలు. But people are having 17 lakh cell phones. కానీ ఆ యొక్క గోవా రాష్ట్రంలో 17 లక్షల సెల్ ఫోన్స్ ఉన్నాయి. And 22 lakh bank account. అదే రాష్ట్రంలో 22 లక్షల బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. Population is only 15 lakh, but people are having 22 lakhs bank account. ఆ యొక్క రాష్ట్రం జనాభా కేవలం 15 లక్షలు, కానీ ఆ యొక్క రాష్ట్రంలోని బ్యాంక్ అకౌంట్ల సంఖ్య 22 లక్షలు. So almost everybody is having 2 accounts. కావున దాదాపు అందరూ ఒక 2 అకౌంట్లు కలిగిన వారుగానే ఉన్నారు. So it was very easy to introduce cashless society in Goa. కావున గోవాలో ఇటువంటి నోట్లు లేనటువంటి సమాజమును తయారు చేయడం అనేది చాలా సులభంగా మారిపోయింది. Not only in Goa, గోవాలో మాత్రమే కాక in India some districts also have become cashless. భారతదేశంలోని కొన్ని జిల్లాలు కూడా ఈ విధముగా నోట్లు లేని జిల్లాలుగా మారాయి. And 9 countries of India have become already cashless. 9 villages. 9 భారతదేశంలోని 9 గ్రామాలు ఇప్పటికే ఈ యొక్క క్యాష్ లేనటువంటి గ్రామాలుగా మారాయి. In Kerala, if you want to travel in auto, కేరళ రాష్ట్రంలోనికి వెళ్ళి మీరు ఆటోలో వెళ్ళాలనుకుంటే you cannot use cash. మీరు డబ్బులు ఉపయోగించకూడదు. You have to pay the auto fare only by cards. మీ యొక్క ఆటో ఛార్జ్ ని మీరు కార్డుల మూలంగానే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. When the Prime Minister declared about the demonetization, ప్రధానమంత్రి గారు ఈ యొక్క నోట్ల చలామణి రద్దును గురించి చెప్పినప్పుడు all the people were worried. They were so much troubled. అందరూ చాలా చింతించారు.
and especially people in the village, they found it very difficult. ఆ గ్రామాల్లో ఉండే జనులకు ఇంకనూ అధికమైన కష్టాలు ఎదురయ్యున్నవి. But only one village in India, he did not bother about anything. కానీ భారతదేశంలో ఒక గ్రామం ఉన్నది, ఆ సమయంలో ఆ గ్రామం ఎటువంటి కష్టాలు ఎదుర్కోలేదు. It was calm and quiet, and it was doing everything as usual. అది ఎప్పటి వలె తన యొక్క కార్యక్రమాలన్నీ బాగా సులభంగానే చేసుకుంటూ ఉన్నది. Which is that village? ఆ యొక్క గ్రామం ఏంటి? That village is in Gujarat. ఆ యొక్క గ్రామము గుజరాత్ లో ఉన్నది. In Mr. Modi's place. అది ఆ యొక్క గ్రామము మోడీ గారి గ్రామం. The name of the village is Akkadora village. ఆ యొక్క గ్రామం పేరు అక్కడోరా గ్రామం. In 2005 January 2 itself, that village became cashless. 2015. 2015 జనవరి 2వ తేదీకి ఆ యొక్క గ్రామము క్యాష్ డబ్బులు లేనటువంటి గ్రామంగా మార్చబడింది. There are only 350 houses. కేవలం 350 గృహాలు ఉన్నాయి. Population is only 1,300. ఆ జనాభా 1300 మాత్రమే. And 1,200 of them have bank accounts. ఆ వారిలో 1200 మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. If all have bank account, అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉంటే the bank is willing to give debit card. బ్యాంక్ వారికి ఒక డెబిట్ కార్డ్ అనేది ఇస్తుంది. If you give an application, it will give the machines also. మీరు వారికి దరఖాస్తు చేసినట్లయితే వారు మీకు మిషన్లు కూడా ఇస్తారు. So to become cashless is not a difficult task. కావున ఇటువంటి నోట్ల చలామణి లేనటువంటి ఒక సమాజం తయారు కావాలంటే ఇప్పుడు చాలా సులభంగా మారిపోయింది. In December in Maharashtra, one village by name Dasai became cashless. మహారాష్ట్రలోని దసాయ్ అనే గ్రామం అనేది గత డిసెంబర్ లో ఈ విధంగా నోట్ల చలామణి లేని గ్రామంగా మారినది. Now in Indira Gandhi IGNOU, Indira Gandhi Nehru Open University, now all the transactions are done only by cash, only by cards. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అనేటువంటి ఆ యొక్క యూనివర్సిటీలో దూర విద్యా విధానంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వవిద్యాలయంలో ఇప్పటికీ అన్ని లావాదేవీలు కార్డుల మూలంగానే జరుగుతున్నవి. One of our states of India, Orissa is not well developed state. మనకి భారతదేశంలో అభివృద్ధి చెందని రాష్ట్రాల్లో ఒరిస్సా ఒకటి. But in the capital Bhubaneswar, కానీ ఆ యొక్క రాష్ట్రం యొక్క రాజధాని భువనేశ్వర్ the నందు municipal corporation, we can pay all the bills only by cards. ఆ యొక్క రాజధాని నగరం భువనేశ్వర్ కార్పొరేషన్ నందు ప్రతి లావాదేవీలు కార్డుల మూలంగానే చెల్లించాలి. In Indian Parliament already a swiping machine has been fixed. భారతదేశంలోని పార్లమెంటు నందు ఇప్పటికే స్వైపింగ్ మిషన్ ఉన్నది, ఏర్పాటు చేయబడినది. In Telangana there is a cashless village. ఇక తెలంగాణ రాష్ట్రం నందు కూడా ఒక నోట్ల చలామణి లేని ఒక గ్రామం ఉన్నది. Can you say which is that village? ఆ యొక్క గ్రామం ఏదో చెప్పగలరా? తెరలేదా? తెలంగాణలో ఉన్నారు. Which village? తెలిసిన వాళ్ళు గట్టిగా చెప్పొచ్చు. Ibrahimpur. Ibrahimpur is cashless. ఇబ్రహీంపూర్ అనేటువంటి ఒక గ్రామం అనేది ఇప్పటికే నోట్ల చలామణి లేని గ్రామంగా ఉన్నది. The government helped them to open bank account and gave them debit cards. Now they are using only cards. ఆ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభుత్వం వారు బ్యాంక్ అకౌంట్లు తెరిచిచ్చారు. వారికి డెబిట్ కార్డులు ఉన్నవి. కావున నోట్ల చలామణి అక్కడ లేదు. In Andhra Pradesh it is increasing everywhere. ఆంధ్రప్రదేశ్ నందు కూడా అక్కడ ప్రతి చోట్ల ఇది అభివృద్ధి చెందుతున్నది. In 38 villages in Andhra, even in barber shop they are using only cards. ఆంధ్ర రాష్ట్రం నందు కూడా దాదాపు 38 ఇక బార్బర్ షాప్స్ నందు కూడా ఈ యొక్క కార్డులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. In Hyderabad itself there are 5,000 villages without any bank. హైదరాబాద్ నందు కూడా దాదాపు 500 గ్రామములు ఉన్నవి, ఎటువంటి బ్యాంక్స్ లేనటువంటి గ్రామాలు. But now the government is taking very serious. They have already started to work on that, and they are going to establish banks in all these villages within 1 month. కావున ఈ యొక్క బ్యాంకులు లేనటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నావో ప్రతి గ్రామాలలోనూ బ్యాంకులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వారు చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అతి త్వరలో ఇవన్నీ ఏర్పాటు చేయబడును. Within 6 months 1 lakh villages of India will be using only cards. They will not use any cash. వచ్చే 6 నెలల్లోగా దాదాపు 1,00,000 గ్రామాలు, భారతదేశంలో ఉన్న 1,00,000 గ్రామాలు అవి కేవలము కార్డులు మాత్రమే ఉపయోగించబోతున్నాయి. ఎటువంటి నోట్ల చలామణి ఆ గ్రామాలలో ఉండబోట్లేదు. When it is introduced in the whole India, భారతదేశం అంతా అది అమలులోకి వచ్చినట్లయితే it will be very easy to control the black money. కావున నల్లధనాన్ని అదుపు చేయడము చాలా సులభం. What is black money? నల్లధనం అంటే ఏంటి? Undisclosed money, undisclosed income, బయటికి రాని ఆదాయం, without paying any tax to the government. ఎటువంటి పన్నులు చెల్లించకుండా దాచిపెట్టుకునే బయటికి రాని ఆదాయం. Now when everything become cashless, ఇప్పుడు అన్ని నోట్లు లే విధంగా కార్డుల మూలంగానే ఉంటే we cannot cheat the government.
ప్రభుత్వాన్ని ఇప్పుడు మోసగించలేం. When the shopkeeper sells something, immediately the money will go to the bank, it will be recorded. ఇప్పుడు ఒకవేళ ఒక అంగడి వాడు ఏదైనా మనకు అమ్మినట్లయితే వెంటనే దాని యొక్క సమాచారం వెంటనే బ్యాంకుకి వెళ్ళిపోతుంది, అది వెంటనే నమోదు చేయబడుతుంది. Now they may sell 10 lakhs worth of rupees worth of things in one day. ఏదైనా ఒక అంగడి వారు ఒక రోజుకు ఒక 10 లక్షల రూపాయల సరుకును అమ్మారనుకోండి. But now they are writing only 1 lakh, maybe 10,000 in the account. ఇప్పటి దినాల్లో వారు కేవలం 10 లక్షలకు బదులు 1 లక్షం లేదు ఏదో రాస్తున్నారు. So it's a loss for the government. ప్రభుత్వానికి ఇది నష్టమే. Government will not get the tax. ప్రభుత్వం వారికి తగిన పన్ను రావట్లేదు. But when everything it becomes cashless, అంతా ధనముల నోట్లు లేని ఒక పద్ధతి వచ్చినప్పుడు, as soon as the customer pays something, it will go to the bank of the shopkeeper. ఒక వినియోగదారుడు ఏదైనా ఒక డబ్బు చెల్లించినట్లయితే ఆ యొక్క అంగడి యొక్క సమాచారం అది బ్యాంకుకి వెళ్తుంది. So we cannot hide our income. మన యొక్క రాబడి ఆదాయాన్ని మనం దాచిపెట్టలేం. It's really very useful to curb black money. కావున నల్లధనాన్ని అదుపు చేయడంలో ఇటువంటి పద్ధతి చాలా సులభంగా ఉంటుంది. Now China also is doing same thing. He is also trying to become cashless. చైనా దేశము కూడా ఈ విధముగా నోట్ల చలామణి లేని దేశముగా మారడానికి చాలా వేగిరమైన క్రియలు చేస్తుంది. All the Gulf countries also they are trying to become cashless very soon. గల్ఫ్ దేశాలు కూడా ఈ విధముగా నోట్ల చలామణి లేని దేశాలుగా మారు నిమిత్తమై చాలా వేగిరమైన చర్యలు తీసుకుంటున్నాయి. India and China becomes cashless. భారతదేశము చైనా నోట్ల చలామణి లేని దేశాలుగా మారితే, these two countries have the maximum population. ఈ యొక్క రెండు దేశాల్లోనే అధిక జనాభా ఉన్నది. If India and China become cashless, the 40% of the population of this world is cashless. ఈ యొక్క ఇండియా చైనాలో నోట్ల చలామణి లేకుండా పోయినట్లయితే ప్రపంచ జనాభాలో దాదాపు 40% వారు నోట్ల చలామణి లేని జనాలుగా మారతారు. In the speed in which the Indian government is trying to introduce the cashless society, భారతదేశము ఎంత వేగిరముగా నోట్ల చలామణి లేని సమాజానికి ప్రయత్నిస్తున్నదంటే, I think by the end of this year around 50% of India will be cashless. ఈ యొక్క సంవత్సరం అంతంలోనే దాదాపు భారతదేశంలో 50% నోట్ల చలామణి లేని ఒక పద్ధతే వచ్చును. To encourage transaction only through the card, the Indian government is doing so many things. ఈ విధముగా ఈ యొక్క కార్డులను జనాలు ఉపయోగించే నిమిత్తమై వారిని ప్రోత్సహించుటకు భారతదేశ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. Without using cash, if you buy the railway ticket online, మీరు డబ్బు ఇవ్వకుండా ఆన్లైన్ మూలంగా ఇంటర్నెట్ మూలంగా మీరు ఒక ట్రైన్ టికెట్ కొనుక్కున్నట్లయితే will get a concession of 0.5%. ఒక 0.5% మీకు మినహాయింపు ఉంటుంది. Not only that, అంత మాత్రమే కాక, suppose an accident take place and if you happen to die in the accident, ఇట్టి పద్ధతి మూలంగా ట్రైన్ టికెట్ కొనుక్కొని మీరు ప్రయాణం చేస్తూ ఏదైనా ప్రమాదానికి గురి అయినట్లయితే, your family members will get 10 lakhs rupees. మీ యొక్క కుటుంబ సభ్యులు దానికి ఆ యొక్క సందర్భంలో 10 లక్షల ప్రమాద బీమా పొందుతారు. Automatic insurance you are getting if you are buying tickets online. మీరు ఇంటర్నెట్ మూలముగా టికెట్ కొనుక్కున్నట్లయితే దానంతట అదే మీరు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా పొందుతారు. When you make a insurance policy, మీరు ఒకవేళ బీమా పొందినట్లయితే, if you do it on online, అది ఇంటర్నెట్ మూలముగా చేసినట్లయితే 10% discount will be given. మీకు 10% మినహాయింపు ఉంటుంది. Suppose you are supposed to pay 1 lakh, now you have to pay only 90,000. 10,000 you need not pay. ఇంటర్నెట్ మూలముగా మీరు 1 లక్ష రూపాయల బీమా చేసినట్లయితే మీరు 90,000 మాత్రమే కట్టాలి, 10,000 మీకు మినహాయింపు. It is very easy now. ఇది చాలా సులభం ఇప్పుడు. Now if you buy petrol on your card, మీరు మీ కార్డు మూలముగా మీరు పెట్రోల్ బంకుకు వెళ్లి పెట్రోల్ తీసుకున్నట్లయితే, if you pour petrol for 1,000 rupees or diesel for 1,000 rupees in your vehicle, then you have to pay only 975. మీరు ఆ యొక్క పెట్రోల్ 925. మీరు ఆ యొక్క పెట్రోల్ బంకు నందు 1000 రూపాయలకు పెట్రోల్ కొనుక్కున్నట్లయితే మీ వాహనంలో డీజిల్ గానీ పెట్రోల్ గానీ మీరు కేవలం 925 రూపాయలు మాత్రమే చెల్లించాలి. And Indian government is taking so much interest to introduce all these things. కావున ఇటువంటి పద్ధతులన్నీ జనాల మధ్యలో ప్రవేశపెట్టడానికి భారత ప్రభుత్వం ఎంతగానో చర్యలు తీసుకుంటున్నది. Because the government will not lose much money on tax. పన్ను మూలముగా భారత ప్రభుత్వం అధికమైన డబ్బును పోగొట్టుకుంటున్నది. Some people are making some machines for this. కొంతమంది యుక్తి కార్యముల నిమిత్తమై కొన్ని యంత్రాలు తయారు చేస్తున్నారు. It is called as point of sale machines. ఇటువంటి యంత్రాలను అమ్మకాల కేంద్రంలో అమ్మకాల చోట ఉంచే ఒక యంత్రాలు. If anybody is making such machines, ఎవరైనా అటువంటి మిషన్లు యంత్రాలు తయారు చేసినట్లయితే, and the Indian government is giving them subsidy also so that they can very easily with a lower cost they can produce many machines. ఆ యొక్క భారత ప్రభుత్వం కూడా అటువంటి మిషన్లు తయారు చేసే కంపెనీల వారికి ఎంతగానో సబ్సిడీ మినహాయింపు ఇచ్చి వారు త్వరగా అతి తక్కువ ధరలో అటువంటి మిషన్లు తయారు చేయని విధంగా వారిని ప్రోత్సహిస్తున్నది.
ఉన్నది. The price of such machine is only 199 rupees. అటువంటి మిషన్ల ధర కేవలం 199 రూపాయలు మాత్రమే. I hope many of you are already using such cards and machines. మీరు అటువంటి కార్డులను మిషన్లను ఇప్పటికే ఉపయోగిస్తున్నారని అనుకుంటున్నాను. Some of us may not know that. ఒకవేళ మీలో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. For them I would just like to explain how it works. అది ఏ రీతిగా పని చేయను అని మీకు నేను విశదీకరించగోరుచున్నాను. This is called as the POS mission. ఇక్కడ చూపబడుచున్నటువంటి ఈ యొక్క మిషన్ పేరే POS మిషన్ అని చెప్తారు. We see it here also. ఇక్కడ కూడా ఉన్నది. So this is called as a POS mission. ఇది POS మిషన్ అని చెప్తారు. Point of sale mission. పాయింట్ ఆఫ్ సేల్, అమ్మకం యొక్క చోటు ముంచే ఒక మిషన్. If the bank, the shopkeeper give an application to the bank, they will give this mission freely. అంగడి పెట్టుకున్న వారు బ్యాంకుకు ఒక దరఖాస్తు పెట్టుకున్నట్లయితే బ్యాంకు వాళ్ళు ఇటువంటి ఒక మిషన్ నాకు అంగడి వాళ్ళకి ఇస్తారు. So when we go to the shop, మీరు అంగడికి వెళ్ళినట్లయితే, suppose you are buying material for 10,020 rupees. ఒకవేళ మీరు 10,020 రూపాయలకు మీరు ఏదైనా వస్తువులు కొనుక్కున్నారు, then the shopkeeper will print 10,050 rupees. ఆ యొక్క అంగడి వాడు ఈ యొక్క మిషన్ లో 10,020 రూపాయలని నొక్కుతాడు and give it to you. వెంటనే ఆ యొక్క మిషన్ మీ చేతిలో ఇస్తాడు. And you will have a secret pin code. మీకు ఒక రహస్య పిన్ కోడ్, ఒక సంకేతం ఉంటుంది. You have to type it on that. మీరు ఆ యొక్క మిషన్ లో దానిని మీరు టైప్ చేస్తారు. Just take your debit card. మీరు మీ యొక్క డెబిట్ కార్డును తీసుకొని just keep it there and just wipe it. మీరు ఆ యొక్క చివరిలో ఉంచి ఆ యొక్క డెబిట్ కార్డును ఆ విధంగా మీరు తీయాలి. Immediately 10,020 rupees will go to the bank account of the shopkeeper. ఆ యొక్క షాప్ కీపర్, ఆ యొక్క అంగడి వాని యొక్క బ్యాంక్ అకౌంట్ నకు 10,000 రూపాయల 10,020 రూపాయలు అన్నది అది అతని అకౌంట్ కి వెళ్తుంది. And it will be deducted from your account in your bank automatically. మీ బ్యాంక్ అకౌంట్ లో ఆ యొక్క డబ్బు అనేది తానంతట అదే తీసివేయబడుతుంది. It's very easy. చాలా సులభం. If you are buying things for 1 lakh, you should take a lot of time to count the cash. మీరు ఒకవేళ 1,00,000 రూపాయలకు ఏదైనా వస్తువులు కొనుక్కున్నట్లయితే 1,00,000 రూపాయల డబ్బు ఇవ్వడానికి ఆ నోట్లు ఎంచుకోవడానికి మీకు సమయం సరిపోతుంది. Sometime to make it sure we count 3-4 times also. కొన్నిసార్లు అత్యవసరంలో సరిగ్గా ఎంచాలని చెప్పి 2-3 సార్లు ఎంచుతాం. But now no such headache. ఇప్పుడు అటువంటి తలనొప్పులు ఏమీ లేవు. Just put the amount. ఇప్పుడు కేవలం ఆ యొక్క డబ్బు చెల్లించి and type the pin number. ఆ యొక్క పిన్ నెంబర్ ను మనం నొక్కినట్లయితే just swipe it or move it in the machine, everything will be all right. ఆ యొక్క కార్డులు ఆ యొక్క మిషన్ అంతా ఆ విధంగా మనం చివరిగా కదిలించినట్లయితే మన యొక్క ప్రక్రియ ముగిసిపోతుంది. It's very easy now. ఇది ఇప్పుడు చాలా సులభం. Now these machines are also available everywhere. ఇప్పుడు ఈ యొక్క మిషన్లు అన్ని చోట్ల లభ్యమగుచున్నవి. In the shop it is used with only cables. ఈ షాప్ నందు ఇది కొన్ని విధములైన వైర్ల మూలముగా అది పని చేయును. But now the latest type has come. ఇప్పుడైతే అధునాతనమైన ఒక పద్ధతులు వచ్చి ఉన్నవి. If you have internet connection, if you put your SIM card in that, without cable connection also it can be used. మీ యొక్క సిమ్ కార్డును ఆ యొక్క మిషన్ లో పెట్టినట్లయితే వైర్లు లేకుండానే ఇంటర్నెట్ మూలంగా అది పని చేయును. Recently somebody has sent a video clip to me, showed a video clip to me. సమీప కాలంలో ఎవరో నాకు ఒక విధమైనటువంటి వీడియో పటాన్ని పంపించి ఉన్నారు. In that one beggar is coming. ఆ యొక్క వీడియోలో ఒక భిక్షం అడుక్కునే వాళ్ళు వస్తున్నారు. Car is standing. ఒక కారు నిలబడి ఉన్నది. I think according to the person who gave me, it happened in Hyderabad only. నాకు ఆ యొక్క వ్యక్తి పంపించినాడంటే అది హైదరాబాద్ లోనే జరిగి ఉంటుంది అనుకుంటున్నాను. So he comes and knocks at the window. వచ్చి ఆ యొక్క కిటికీ తడుతున్నాడు. One lady sitting. ఒక స్త్రీ అక్కడ ఇంట్లో కూర్చున్నారు. He's coming, అమ్మా పైసా దీజియే నా బహుత్ భూక్ లగ్తా హై. బాగా ఆకలి అవుతుందమ్మా, ఏదైనా డబ్బులు ఇవ్వండి అడుగుతున్నాడు. The lady says, no, I have no change. నా దగ్గర చిల్లర లేదు పో అంటున్నది అమ్మ. That beggar says, don't worry, I will give change. అడుక్కునేవాడు అంటున్నాడు, మీరేం చింతించాల్సిన అవసరం లేదు, నా దగ్గర చిల్లర ఉంది. And the lady says, yeah, what is this? She opens the purse. She wants to give something. ఆ యొక్క స్త్రీ పర్సు తెరిచి చూసి ఏదైనా ఇవ్వాలనుకున్నది. Open, there is no money. చూస్తే అక్కడ చిల్లర కూడా లేదు, డబ్బు కూడా లేదు. Card is there. కార్డు మాత్రమే ఉంది. Then he told the beggar, ఆమె బెగ్గర్ తో అడుక్కునేమంతా చెప్పినది, పైసా నహీ ఖాళీ కార్డ్ హై. డబ్బులు లేవు, చిల్లర కూడా లేదు, కేవలం కార్డు మాత్రమే ఉంది. The beggar told, కోయి బాత్ నహీ అమ్మా, you give the card, I will swipe it in my machine. మీకేమి కష్టం అవసరం లేదు, నా దగ్గర మిషన్ ఉంది, మీ కార్డు ఇచ్చినట్లయితే మీరు ఎంత వేయాలనుకుంటున్నారో దాన్ని నేను తీసేసుకుంటా. And the lady told, show the machine. వెంటనే ఆ యొక్క స్త్రీ చెప్పింది, ఆ మిషన్ చూపించు. He had a bag. బ్యాగ్ లో ఒక బ్యాగ్ ఉంది అతనికి. స్వైపింగ్ మిషన్. ఆ యొక్క సంచిలో ఉండే ఒక స్వైపింగ్ మిషన్ తీశాడు. showed the lady. ఆ యొక్క అమ్మగారికి చూపించాడు. She was shocked.
వెంటనే ఆశ్చర్యపోయింది. So in the latter days, beggars will come with the swiping machine. చివరి దినాల్లో ఈ దినాలలో అడుక్కునే వాళ్ళు కూడా ఇక మిషన్లతో వస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. Now when we go in train, మనం ట్రైన్ లో వెళ్ళేటప్పుడు sometimes if you don't want to give money, we say, oh bhaiya chuta nahi, there's no change. ఒకవేళ వాళ్ళకు ఏదైనా ఇవ్వడానికి మనకు మనసు ఒప్పకపోతే చిల్లర లేదు పో అంటాం. In latter days, in the days to come, we cannot say like that. వచ్చే దినాల్లో ఆ విధంగా చెప్పలేం. If you say no change, beggar will say, don't worry, give, I will swipe it in my machine. 10 paisa also I can take it. ఒకవేళ మిషన్ చిల్లర లేదు పో అంటే, ఒకవేళ నీకు కార్డు ఉంటే ఆ కార్డులో నువ్వు ఎంత వేయాలనుకుంటావో అంత నేను తీసుకుంటా ఇవి అంటాడు. I think within 5 years lot of changes will come even in India. భారతదేశంలో వచ్చే 5 ఏళ్లలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి అనుకుంటున్నాను. I think when I came here for these meetings, ఈ యొక్క కూటాలకు వచ్చేటప్పుడు కూడా I gave some offering to a center pastor. సెంటర్ పాస్టర్ గారికి ఒక కానుక ఇచ్చి ఉన్నాను. I think next year if I come after 2-3 years, 2-3 సంవత్సరాల తర్వాత నీ ఇక్కడికి వచ్చే విధంగా ఉంటే, I think I have to ask for the POS mission. పాస్టర్ గారి దగ్గర ఈ యొక్క మిషన్ అడగాల్సిన పరిస్థితి వస్తుందేమో. Now you are giving the tithe to the pastor, offering to the pastor and requesting him to pray. ఇప్పుడైతే మీరు పాస్టర్ గారికి ఆ యొక్క మీరు కానుక ఇచ్చి ప్రార్థన చేయమని అడుగుతారు. After 5 years what will happen? 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది? Every faithum there will be a POS mission. ప్రతి విశ్వాస గృహంలో ప్రతి చర్చి నందు ఇక POS మిషన్ ఉంటుంది అనుకుంటా. The cash will be very less. ఎందుకంటే డబ్బులు చాలా తక్కువగా ఉండును. Even now many believers are paying their offering and tithe only through the checks. ఈ దినాలలోనే చాలా మంది అనేక విశ్వాస గృహాలు చాలా మంది విశ్వాసులు తమ యొక్క కానుకలను చెక్కుల మూలంగా ఇస్తున్నారు. Soon there will be swiping machine in every faith home. ప్రతి విశ్వాస గృహంలో అతి త్వరలోనే ఈ యొక్క స్వైపింగ్ మిషన్ అనేది వస్తుంది అనుకుంటున్నాను. What the believers will do? విశ్వాసులు ఏం చేస్తారు? They will come to swipe the card with their mission. వారి యొక్క కార్డును ఆ యొక్క మిషన్ లో ఆ విధంగా నొక్కి take the receipt. వారి యొక్క రిసీట్ తీసుకుంటారు. Come to the pastor. పాస్టర్ గారి దగ్గరకు వస్తారు. And tell pastor, I have put my tithe 5,000 rupees. Here is the receipt. Please pray for me. పాస్టర్ గారు నా యొక్క ఇంత మొత్త దశం భాగాన్ని ఈ విధంగా మీకు ఇచ్చి ఉన్నాను, ఇదిగో ఈ రిసీట్ కు ప్రార్థన చేసి అంటారు. Immediately go to the mission account. వెంటనే అది ఆ యొక్క సంఘం యొక్క అకౌంట్ కి వెళ్తుంది. Everything will be transferred. Nobody can hide anything. ఎవరు దేనిని మరుగు చేయాల్సిన అవసరం లేదు. చాలా పారదర్శకంగా అంత బాహ్యంగా ఉంటుంది. So India is already happening. భారతదేశంలో ఈ విధంగా జరుగుతున్నది. I think by the end of this year, the whole world around 60% will be whole cashless. ఈ యొక్క సంవత్సరాంతంలోనే ప్రపంచంలో దాదాపు 60% నోట్ల చెలామణి లేని ఒక వ్యవస్థ వచ్చునేమో. Because already 20 countries they are here using cash, using cards only for 50% of their transaction. ఈ యొక్క దినాలలో కేవలం 50% లావాదేవీలకు మాత్రమే జనాలు వాళ్ళ యొక్క కార్డులు ఉపయోగిస్తున్నారు. In 50 countries. 50 దేశాలలో అటువంటి కార్డులు ఉపయోగిస్తున్నారు. In 20 countries, more than 50% is transaction is only through card. 20 దేశాలలో కేవలం 50% మట్టుకు వారు తమ యొక్క లావాదేవీలను కార్డుల మూలంగా నిర్వహిస్తున్నారు. 10 countries it is more than 93%. 10 దేశాలలో దాదాపు 93% పైబడి కార్డులు చలామణిలో ఉన్నవి. By the end of this year, more than 60 countries will be cashless. ఈ సంవత్సరాంతంలో దాదాపు 60 దేశాలకు పైగా వారు తమ యొక్క లావాదేవీలన్నీ కార్డుల మూలంగా చేస్తారనుకుంటున్నాను. When majority of the countries become cashless, అప్పుడు దాదాపు అధిక శాతం దేశాలు నోట్ల చలామణి లేని దేశాలుగా మారతాయి. other countries will be forced to accept that. They have to accept. మిగిలిన దేశాలు ఇట్టి పద్ధతిని బలవంతంగా ఒప్పుకొని తీరాల్సి వచ్చును. Otherwise it is very difficult to live in this world. ఆ యొక్క సందర్భంలో ఒప్పుకోకపోతే ఈ లోకంలో జీవించడం చాలా కష్టంగా మారును. So the one world economy will take place very soon. కావున అతి త్వరలోనే ఏక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతి త్వరలోనే చోటు చేసుకుంటుంది. So it will be very easy to form a one world government when one world religion and one world cashless society is there. కావున అతి త్వరలోనే ఏక ప్రపంచ ప్రభుత్వము, ఏక ప్రపంచ మతము, ఏక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ లోకములో అతి త్వరలో ప్రారంభమగును. We already studied that the true God will be able to reveal everything what is going to happen in the beginning itself. కావున ఆదిలోనే మనం చదువుకొని ఉన్నాము, నిజమైన దేవుడు అంతము నుండి ఆది వరకు ఏది జరుగును అని బయలుపరచు దేవుడై ఉన్నారు. The true God declared the end from the beginning and from ancient time the things that are not yet done. నిజమైన దేవుడు, నిజమైన సజీవమైన దేవుడు అని వారు అంతము నుండి ఆది వరకును పూర్వకాలమున జరగబోవు కార్యములను బయలుపరచువాడై ఉన్నారు. Bible talks about one world government in Revelation chapter 13.
ప్రకటన గ్రంథము 13వ అధ్యాయమునందు బైబిల్ గ్రంథమున్నది ఏక ప్రపంచ ప్రభుత్వం గురించి చెప్పబడినది. In Revelation 19:17-21, we read about the fall of the one world government. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 17 మొదలుకొని 21వ వాక్యం వరకు చూసినట్లయితే ఈ యొక్క ఏక ప్రపంచ ప్రభుత్వం పడిపోయే విధానం గురించి చెప్పబడినది. Revelation 17 talks about the one world religion and fall of that one world religion also. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయమునందు ఏక ప్రపంచ మతము ప్రారంభించబడుట, అది దానికి ఒక పడిపోవడం పతనం గురించి చెప్పబడినది. Revelation chapter 18 talks about one world economy and fall of that one world economy also. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయమునందు ఏక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ రీతిగా ప్రారంభమగును, దానికి పతనం ఏ విధంగా జరుగునని కూడా చెప్పబడినది. So whatever the Antichrist will try to do, అంత్యక్రీస్తు ఏదైతే చేయుటకు ప్రయత్నించునో, whatever the Lucifer will try to do, లూసిఫర్ ఏదైతే చేయుటకు ప్రయత్నించునో, according to chapter 13 of Revelation, it will be only for 42 months. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా అది కేవలము 42 మాసములు మాత్రమే, only 3.5 years. 3.5 సంవత్సరములు మాత్రమే. Then all his systems will totally fail. అటు తరువాత ఈ యొక్క వ్యవస్థలన్నీ కుప్పకూలిపోవును. And Bible says his throne also will be filled with darkness. అటు తరువాత వాక్యం చెప్పుచున్నది అతని వాని యొక్క సింహాసనము కూడా అంధకారమయమవును. So one world government is possible only with Jesus. ఏక ప్రపంచ ప్రభుత్వం అన్నది యేసు మూలముగానే సాధ్యమగును. Only Jesus can form the one world religion. యేసుక్రీస్తు మాత్రమే ఏక ప్రపంచ మతమును స్థాపించగలరు. Only Jesus can make a successful cashless society. యేసుక్రీస్తు మాత్రమే నోట్ల చెలామణిటువంటి ఒక మంచి ఆర్థిక వ్యవస్థను కలిగించగలరు. That is also going to happen very soon in this world, is this same world. ఇదే ఇటువంటి కార్యములన్నీ ఇదే భూమి మీద అతి త్వరలో జరగబోచున్నవి. Now what's happening? What's going to happen? ఇప్పుడు ఏం సంభవించబోవును? Soon our Lord will come. మన ప్రభు అతి త్వరలో వచ్చును. Just before that, or at the same time of our coming of the Lord, there will be third world war also. అదే సమయంలోనే ఆ యొక్క సందర్భములోనే 3వ మహాప్రపంచ యుద్ధం జరుగును. Now there are chances for a third world war any time. About that we will study tomorrow. ఈ యొక్క దినములలో ఈ యొక్క 3వ మహాప్రపంచ యుద్ధం సంభవించిన నిమిత్తమైన అవకాశాలు ఏ సందర్భములోనే ఉన్నవి, దాని గురించి రేపటి దినం చదువుకుందాం. So when Jesus comes to this world to take the saints, పరిశుద్ధులను కొనిపోవు నిమిత్తమై యేసు వచ్చినప్పుడు there will be no peace in this world. ఈ లోకములో సమాధానం అనేది ఉండదు. There will be a lot of trouble. అనేక సమస్యలు ఉండును. Using that situation only, the Antichrist will tell, if you obey me, I can give you peace. ఇటువంటి సందర్భములను ప్రయోజనపరచుకొని క్రీస్తు విరోధని వాడు చెప్పును, మీరు నాకు చోటిచ్చినట్లయితే నేను సమాధానాన్ని కలిగిస్తానని చెప్తాడు. At the coming of the Lord, ప్రభు రాకడనందు suddenly trumpet will sound. బూరం రోగును. Those who are ready only will be able to hear the trumpet sound. ఎవరైతే సిద్ధముగా ఉందరో అకస్మాత్తుగా మోగబోయే బూర శబ్దమును విందురు. Suppose there are nearly 4,000 people are here. ఒకవేళ ఇక్కడ 4,000 మంది ఉన్నామనుకోండి. Now the trumpet sound now. బూరం రోగినట్లయితే Suppose 2,000 people are ready. 2,000 మంది మాత్రమే సిద్ధముగా ఉన్నారనుకుంటే What will happen? ఏమవుతుంది? Their body shall transform. వారి శరీరంలో మాత్రమే రూపాంతరమగును. They will be transformed. They will be taken up in the clouds. వారు మార్పు నొంది మేఘమండలం మీద కొనిపోబడి and go and meet the Lord in the mid-air. వారు మధ్యాకాశములో ప్రభువును సంధించుటకు కొనిపోబడుదురు. Their garments will be here. Their chapel will be there. Their Bible will be there. Their specs will be there. Everything will be here. Leaving everything, they will get a glorious body and they will be taken up. వారి యొక్క కళ్ళద్దాలు, వారి యొక్క వస్త్రాలు, వారి యొక్క బైబిళ్ళు, వారి యొక్క చెప్పులన్నీ ఇక్కడే ఉంటాయి. కానీ వారి యొక్క శరీరం మాత్రం మహిమ కలిగిన శరీరముగా మార్చబడి కొనిపోబడిను. What about the remaining 2,000? మిగిలిన 2,000 మంది కథ ఏంటి? Who are not ready? సిద్ధంగా లేని వాళ్ళు will be here only. ఇక్కడే ఉంటారు. Will be crying. ఏడుస్తూ ఉంటారు. Oh, Jesus come, I was unable to go but the coming of the Lord. నేను యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన రాకడలో వెళ్ళిపోయలేకపోయానే. At the time this one world government take charge of the whole world. అప్పుడు ఈ యొక్క ఏక ప్రపంచ ప్రభుత్వము భూమి అంతటి ప్రభుత్వాలను స్వాధీనం చేసుకొనును. So many accidents will take place on that day because many of our believers and servants of God, they are driving the vehicles. ఆ యొక్క దినమందు అనేక రోడ్డు ప్రమాదాలు సంభవించిన ఎందుకనగా మన యొక్క ప్రభు రాకడలో కొనిపోబడే యొక్క జనాలు ఆ యొక్క సమయంలో అనేక ప్రయాణాలు చేస్తూ ఉండవచ్చును. Many pilots are saints. అనేక many are driving the vehicle. Our believers and servants of God, many can drive the vehicle. If they drive the vehicle, when Jesus come, if they are ready, if they are taken up, then many accidents will take place. ఆ యొక్క సమయంలో మన యొక్క విశ్వాసులు, సేవకులు వారు ప్రయాణం వాహనాలు నడుపుతూ ఉంటారు. ఆ యొక్క సమయంలోనే ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు వీరు ఎత్తబడినట్లయితే
ఆ యొక్క రోడ్డు ప్రమాదాలు సంభవించును. There are many pilots, they live a very holy life. అనేక మంది విమానాలు నడిపే పైలట్లు వారు చాలా పరిశుద్ధమైన జీవితం చేస్తూ ఉన్నారు. Jesus come when they are piloting the aeroplane, they will go, the aeroplane will go and meet with an accident. ప్రభు రాకడ సందర్భంలో వారు ఆ యొక్క సమయంలోనే విమానం నడుపుచూ ఉన్న వారిగా ఉన్నట్లయితే వారు ప్రభు యొక్క రాకడలో కొనిపోబడదురు. ఆ యొక్క విమానం నడపబడే విమానం ఎక్కడైనా మోదుకొనును. There's a airlines in America. అమెరికాలో ఒక విమానం సంస్థ ఉన్నది. They are Christians. వారు క్రైస్తవులు. If they know that the pilot is a born again Christian, ఆ యొక్క విమానం నడిపే యొక్క పైలట్ ఒకవేళ కొత్తగా జన్మించినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నట్లయితే they send 2 pilots in that airplane. ఆ యొక్క విమానంలో 2 పైలట్లను పంపిస్తారు. They make sure the other person is not saved. ఇంకొక వ్యక్తి రక్షణ పొందని వ్యక్తి అని కనుగొన్న తర్వాతనే రెండవ వ్యక్తిని పంపిస్తారు. So what they want to do, వాళ్ళు చేయాలనుకున్నది ఏంటి? even if Jesus come, they want their airplane to land properly. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ సందర్భంలో వారి యొక్క విమానముకు ఏం ఆ యొక్క సందర్భంలో కూడా వారు నడిపించే విమానంకు ఎటువంటి ప్రమాదం సంభవించకూడదు. They want to give such a good report about their company. తమ యొక్క విమానయాన సంస్థను గురించి అటువంటి మంచి ఒక సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నారు. Many accidents will take place. అనేక ప్రమాదాలు సంభవించును. So government will say, ప్రభుత్వం చెప్తున్నది, these people are not good people. వీరు మంచివారు కాదు. They refuse to take the biochip. వారు బయోచిప్ ను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. They did not want to mingle with others. వారు ఇతరులతో కలవడానికి తిరస్కరిస్తున్నారు. So God has punished all these people and taken them and put somewhere in the hell. కావున వీరందరినీ దేవుడు తీసుకొని వెళ్లి ఏదో నరకంలో పడేస్తున్నాడని చెప్తారు. Then the powerful dictator will take charge of this world. ఈ యొక్క లోకమును ఈ యొక్క శక్తివంతమైన అధికారి లేక నియంత ఏలుబడి చేయడం ప్రారంభించినప్పుడు his main work to destroy the Christians. క్రైస్తవులను నాశనం చేయటమే వాని యొక్క ప్రధాన కర్తవ్యం. His aim is not to kill the Christians. వాని యొక్క పని క్రైస్తవులను చంపుట కాదు. What is his purpose? అతని యొక్క ఉద్దేశం ఏంటి? All the Christians should accept me as God and they should reject Jesus and worship me. క్రైస్తవులందరూ యేసుక్రీస్తుని తిరస్కరించి నన్ను మాత్రమే దేవునిగా అంగీకరించి నన్ను ఆరాధించాలి. What he will do? అతడు ఏం చేస్తాడు? He will torture all the Christians who could not be caught up at the coming of the Lord. ప్రభు యొక్క రాకడలో ఎత్తబడిన క్రైస్తవులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరినీ చిత్రహింసలు పెడతాడు. It will happen for 3.5 years. అది 3.5 సంవత్సరాల కాలం జరుగును. Some of us may be murdered also. If we are murdered instantly, it's very good. We can die very quickly. ఒకవేళ వారి కొంతమంది చంపబడతారు, త్వరగా చంపబడినట్లయితే చాలా మంచిది, వాళ్ళు త్వరగా చనిపోతారు. But he will torture us. కానీ చిత్రహింసలు పెడతాడు. Without taking his mark, we cannot buy or sell anything. అతని యొక్క ముద్రను సంఖ్యను పొందుకోకుండా మనం క్రయ విక్రయాలు చేయలేం. You will not have anything to eat. తినడానికి ఏమీ ఉండదు. If we cannot eat, we can bear it. మనము తినడానికి ఏమీ లేకపోతే తట్టుకోగలం. What about small children? చిన్న పిల్లల పరిస్థితి? If we are not taken up, if we are not caught up at the coming of మన ప్రభు యొక్క రాకడలో ఎత్తబడకపోతే our children will come and ask, మన యొక్క పిల్లలు మన దగ్గరకు వచ్చి అడుగుతారు, Mummy, give me biscuit, I feel hungry. అమ్మా ఆకలి అవుతున్నది, తినడానికి బిస్కెట్ ఇవ్వు. He will say, what will say? మనం ఏం చెప్తాం? Child, there's no biscuit. బిడ్డ బిస్కెట్ ఏమీ లేదు. You cannot explain also. మనము వారికి వివరించలేం కూడా. You cannot explain Jesus came and we are not ready, we are not taken up, we have to die as martyrs. We cannot explain anything. యేసుక్రీస్తు వచ్చాడు, మనం ఆయనతో పాటు కొనిపోబడలేదు, మనం చేయి వదిలిపెట్టబడ్డాము, ఈ విధంగా వాళ్ళకి చెప్పలేము. Maybe the neighbors would have accepted the 666. ఒకవేళ ఇరుగు పొరుగు వారు ఇక 666 ముద్ర వేయించుకుని ఉండవచ్చును. They will get everything. వాళ్ళంతా పొందుకుంటారు. Our children will come, Mummy, give only biscuit, one biscuit at least, Mummy, I am very hungry. మా అమ్మ చాలా ఆకలి అవుతున్నది, ఒక్క బిస్కెట్ నాకు ఇవ్వు తినడానికి. Give at least a black tea, Mummy. ఒక నల్ల బ్లాక్ టీ అయినా నాకు ఇమ్ము. See the neighbor children. పక్కింటి వాళ్ళ పిల్లలను చూడు, eating cake. వాళ్ళు కేకులు తింటున్నారు. They are taking everything nicely. వారు బాగా తింటున్నారు. Mummy, why don't we also take the mark? మనం ఎందుకు ముద్ర వేయించుకోకూడదు? Some children may cry. కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు. Go on crying. ఏడుస్తూనే ఉంటారు. Continuously they will cry. వారు ఏడుస్తూ కూర్చుంటారు. They will ask for food. వాళ్ళకు అన్నం కావాలి. What you will do? ఏం చేస్తారు? You will be tempted to deny Jesus. మీరు క్రీస్తును తిరస్కరించిన నిమిత్తమై ఎరగనని చెప్ప నిమిత్తమై మీరు శోధింపబడుదురు. So now itself we should get ready.
ఇప్పుడే మనం సిద్ధపడాలి, so that we may not face all such situation. అటువంటి సందర్భాలు పరిస్థితులు సంధించకుండా ఉండు నిమిత్తమై. In many countries, Christians have been tortured for many years. అనేక దేశాల్లో అనేక సంవత్సరాలుగా క్రైస్తవులు చిత్రహింసలు పొంది ఉన్నారు. Bible says the tribulation which will happen for the Christians after the coming of the Lord is will be worse than all the tribulation which taken place for the Christians in the whole world. ఈ యొక్క ప్రభు యొక్క రాకడ తరువాత క్రైస్తవులకు వచ్చే హింసలున్నవి ఇంతవరకు ఇక లోకం కలిగినది మొదలుకొని క్రైస్తవులకు ఎన్నడను కలుగని హింసలుగా ఉన్నను. In one communist country, ఒక కమ్యూనిస్ట్ దేశమునందు Christians were arrested క్రైస్తవులు బంధించబడి ఉన్నారు. and they took boiling water వారి యొక్క మలమల కాగే నీళ్ళని తీసుకున్నారు and opened their mouth of the Christians and poured inside. ఆ యొక్క క్రైస్తవుల నోలు తెరిచి ఆ యొక్క బాగా మరిగే నీళ్ళని నోట్లో పోశారు. How it will be? ఏ విధంగా ఉంటుంది? Everything will be completely banned. If you have food also, you cannot eat. ఒక మొత్తము లోపల ఉన్న ఆ యొక్క పేగులని కాలిపోయాయి. ఒకవేళ తినాలనుకున్నా కూడా తినలేం. Just imagine. చూడండి, ఆలోచించండి. If a little hot water falls into our hand, how much pain we have. కొద్దిగా వేడి నీళ్లు మన చర్మం మీద పడితేనే మనం తట్టుకోలేము. Putting boiling water in the throat, it will be a terrible painful experience. బాగా మరిగే నీళ్లను నోట్లో పోసారంటే ఇంకను భయంకరమైన వేదన. In one place they pull the tongue of a Christian, make him to lie down and nailed his tongue on the floor. ఒక క్రైస్తవుని యొక్క నాలుకను బయటికి గట్టిగా లాగి కింద పడుకోబెట్టి ఆ యొక్క నేల మీద ఆ యొక్క నాలుకను మేకుతో దిగ్గొట్టారు. He was crying for water. నీళ్ల కోసం అరుస్తున్నాడు. He was lying in this state, in the sun also, in the cold also for 3 days and night, then he died. 3 రాత్రింబగళ్ళు ఇదే విధంగా ఆ యొక్క ఎండలోను చలిలోను ఆ విధంగా ఉండి అతడు చనిపోయాడు. In some places they bind the dead body, some dead body to the Christian's body. కొన్ని స్థలాలలో చనిపోయినటువంటి మృతదేహాలను క్రైస్తవుల శరీరాలకు కట్టి వేస్తారు. Just imagine how it is. ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. A dead body is bound with you in front of you. ఒక చనిపోయిన మృతదేహాన్ని మీ ఎదుట ఉంచి it will give you such a bad smell. ఎంతగా కంపు కొడుతుందంటే there will be worms in that body. ఆ యొక్క మృతదేహంలో పురుగులు ఉంటాయి. after eating that body they will start eating you. You will be alive but they will be eating you. ఆ యొక్క పురుగులు ఆ యొక్క మృతదేహాన్ని తిన్న తర్వాత మిమ్మును తినడానికి ప్రారంభిస్తాయి. మీకు ఇంకనూ ప్రాణం ఉంటుంది. terrible pain will be there. భయంకరమైన వేదన. in one place they arrested a Christian. ఒక స్థలములో ఒక క్రైస్తవుని వారు బంధించి అరెస్ట్ చేసినారు. young boy. ఒక యవ్వనస్తుని. he said whatever you do I will not deny Jesus. అతడు చెప్పినాడు మీరేం చేసుకున్నా చేసుకోండి నేను యేసుక్రీస్తుని తిరస్కరించను. they took very long nails. బాగా పొడవైన మేకులు తీసుకొని and hammered everything in his head, every part of the head. తలలో అన్ని భాగాల్లో మేకులు దిగ్గొట్టారు. he was crying in pain. వేదనతో అరుస్తున్నాడు. they did it till he died. చనిపోయేంత వరకు ఆ పని చేశారు. So such terrible torture has taken place, but Bible says the torture after the coming of the Lord will be worse than all this tribulation. ఇటువంటి హింసలు భయంకరమైన చిత్రహింసలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇటువంటి చిత్రహింసలు అన్నిటికంటే ప్రభు యొక్క రాకడ తర్వాత క్రైస్తవులకు వచ్చే చిత్రహింసలు ఇంకా అధికం. Even robots will be used for torturing the Christians. క్రైస్తవులను చిత్రవద చేయడానికి ఆ దినాలలో రోబోట్లను కూడా ఉపయోగించవచ్చు. Because when the government arranged somebody to torture the Christians, seeing their peace and joy and patience, the people who torture them are getting saved. ఎందుకనగా ఈ దినాలలో క్రైస్తవులు వారు చిత్రహింసలు పొందుతున్నప్పుడు వారు చేయించున్నటువంటి ఆ యొక్క అరుపులు కేకలు తట్టుకోలేక కొంతమంది వారు మారుమనసు పొంది రక్షణ పొందుతున్నారు. Seeing the patience and the joy and peace of the Christians. ఆ యొక్క చిత్రహింసల సమయంలో కూడా వారి యొక్క సహనము వారి యొక్క ఆ యొక్క శ్రమలను ఓర్చుకునే తత్వము ఆ యొక్క ఆనందము చూసి కూడా రక్షణ పొందుతున్నారు. The robot they cannot see your joy and peace. కానీ రోబోట్లకు ఇటువంటి వారి యొక్క సహనము వారి యొక్క సంతోషం చూడలేదు. They will just come and turn your hand and pluck it. వెంటనే నీ పక్కన వచ్చి నిలబడి చేతిని పెరికేసుకొని వెళ్ళిపోతుంది. They can come and press your chest, all the bones will break. వెంటనే వచ్చి ఇక గుండెను ఆ విధంగా రొమ్మును అదిమినట్లయితే మొత్తం ఎముకలన్నీ విరిగిపోతాయి. They can pluck your eyes. కళ్ళను పెరికేస్తుంది. They can break your skull. వెంటనే ఆ తలను పగలగొడుతుంది. Without any feeling. ఎటువంటి అనుభూతులు దానికి ఉండదు. I am telling only about some of the tribulation. ఇటువంటి చిత్రహింసలు కొన్నినే చెప్తున్నాను. Some tortures are very terrible. కొన్ని చిత్రహింసలు అయితే భయంకరంగా ఉంటాయి. Torture for the women will be very very terrible, very very shameful. స్త్రీలకు కలగబోయే చిత్రహింసలు అనేవి ఇంకను అవమానకరంగాను వేదనకరంగాను ఉంటాయి. So this is the right time for us to repent and accept Jesus. ఇది యేసుక్రీస్తును అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొందు నిమిత్తమై సరియైన సమయం. To take baptism.
బాప్తిసం పొందుటకు, to receive Holy Spirit, పరిశుద్ధాత్మ పొందుటకు, to watch and pray always, ఎల్లప్పుడు మెలకువగా ఉండి ప్రార్థించుటకు, and be ready for the coming of the Lord. ప్రభు యొక్క రాకడ నిమిత్తమై సిద్ధపడుటకు. Women will be tortured terribly. స్త్రీలైతే ఇంకను భయంకరంగా చిత్రహింసలు పొందబడతారు. We should all fear God and get ready for the coming of the Lord. కావున మనమందరము దేవుని భయముతో నింపబడి ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలి. In one of the communist countries, ఒకానొక కమ్యూనిస్ట్ దేశమునందు they arrested one a mother and a child. ఒక తల్లిని ఒక బిడ్డను బంధించి ఉన్నారు. The child was hardly 5 years old. ఒకవేళ ఆ యొక్క బిడ్డకు 5 సంవత్సరాల వయసు ఉంటుంది. They take him to the prison cell ఆ జైలుకు తీసుకుని వెళ్లారు. and hang the child upside down, ఆ యొక్క బిడ్డను తలకిందులుగా ఏలాడదీశారు. and kept the mother in a tight condition. ఆ యొక్క తల్లిని చేతులు కాలు కట్టేశారు. And they started beating the child in front of the mother. ఆ యొక్క తల్లి ఎదుట ఈ యొక్క బిడ్డను కొట్టడానికి ప్రారంభించారు. The child was crying because of the pain. ఆ యొక్క నొప్పి తట్టుకోలేక బిడ్డ అరుస్తూ ఏడుస్తూ ఉన్నది. The mother was unable to bear it. ఆ యొక్క తల్లి దాన్ని He తట్టుకోలేకపోయింది. said, okay, please stop beating my child. I am ready to deny Jesus. వెంటనే ఆ యొక్క తల్లి చెప్పినది, నా యొక్క బిడ్డను కొట్టడం ఆపండి, నేను యేసుక్రీస్తును తిరస్కరిస్తాను. It's not an easy thing for any father and mother to be, your children should be hanged upside down and beaten in front of you. ఏ తల్లిదండ్రులకైనా తమ యొక్క బిడ్డలు తల్లకిందులుగా వేలాడతీయబడి తను దెబ్బలు తింటూ ఉండడం చూస్తూ ఉండడం చాలా కష్టతరంగానే ఉంటుంది. She could not bear the child being beaten in front of her, and he said, stop beating my child, I am ready to deny. తన కళ్ళ ఎదుట తన యొక్క బిడ్డలు తన దెబ్బలు తింటూ ఉంటే ఆ యొక్క తల్లి చూడలేకపోయినది. వెంటనే కొట్టడం ఆపండి, నేను యేసుక్రీస్తును తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పినది. The child is watching carefully. ఆ యొక్క బిడ్డ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నది. The child started speaking. ఆ యొక్క బిడ్డ మాట్లాడుతున్నది, మమ్మీ don't deny Jesus, మమ్మీ. అమ్మా యేసుక్రీస్తును తిరస్కరించవద్దు, I am ready to die. నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. Let them beat and kill me. వాళ్ళు నన్ను కొట్టి చంపని. మమ్మీ you also die, మమ్మీ. అమ్మా నీవు కూడా చనిపో. For me you don't deny Jesus. నా నిమిత్తము నువ్వు యేసుక్రీస్తును వద్దని చెప్పవద్దు. Then this mother became strong. వెంటనే ఈ యొక్క తల్లి స్థిరంగా మారి, She said, I will never deny Jesus. నేను యేసుక్రీస్తును తిరస్కరించను. They killed the child also, mother also. వారు ఆ యొక్క బిడ్డను చంపారు, తల్లిని చంపారు. So for a Christian, death is not an end. క్రైస్తవునికి మరణం అంతము కాదు. For whatever suffering we go through in this world, మనం ఈ లోకములో వెలుచున్న ప్రతి శ్రమల మార్గమునున్నది, we'll be getting more glory when we go to heaven. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు గొప్ప మహిమగా మారును. The more we are tortured, more we are beaten, we'll be getting more glory. మనము ఎంతగా హింసలు పొందుతున్నామో, ఎంతగా కష్టాలు అనుభవిస్తున్నామో అంత గొప్ప మహిమను పొందబోతున్నాం. Dear children of God, if you could not be caught up at the coming of the Lord, please do not deny Jesus for any reason. ప్రియమైన వారలారా, ఒకవేళ ప్రభు యొక్క రాకడలో ఎత్తబడని స్థితిలో ఉన్నట్లయితే ఎట్టి స్థితిలోనూ యేసుక్రీస్తును తిరస్కరించవద్దు. In the time of 3.5 year tribulation, 3.5 సంవత్సరాల శ్రమల కాలమునందు our only way of salvation will be to die as martyrs. మన యొక్క రక్షణ యొక్క ఒకే ఒక మార్గము హతసాక్షులుగా మరణించుట. If you die as martyrs, హతసాక్షులుగా at మరణించినట్లయితే the end of the 3.5 years, Jesus will come again. ఆ యొక్క 3.5 సంవత్సరముల యొక్క చివరిలో యేసుక్రీస్తు తిరిగి వచ్చును. To die for Jesus without taking the mark of the Antichrist. ఆ యేసుక్రీస్తు నిమిత్తమై ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క ముద్రను ధరించుకోకుండా ఉన్నవారు, And they will be given a special glorious place in heaven. వారికి పరలోకములో ఒక ప్రత్యేకమైన మహిమ కలిగిన స్థానం ఇవ్వబడును. In Revelation 15:2 we read that ప్రకటన గ్రంథము 15:2 నందు, they are all standing near a sea of glass mingled with fire. వారందరూ అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము యొద్ద నిలిచి ఉన్నారు. They get a very beautiful place in heaven. వారికి పరలోకములో ఒక మంచి మనోహరమైన స్థలం ఇవ్వబడుచున్నది. So don't worry about your torture. కావున మీ యొక్క హింసలను గురించి మీరు చింతించవద్దు. Let us go through the torture, because every time we are tortured, our glory will be more in heaven. ఎందుకనగా మీరు హింసలు ఎంతగా పొందుచున్నారో అంతగా పరలోకములో మీ యొక్క మహిమ అధికమగుచున్నది. Not only that, అంత మాత్రమే కాక those who take the mark of the Antichrist also, అంత్యక్రీస్తు యొక్క ముద్రను పొందున్న వారు కూడా they also can enjoy it for a long time. వారు కూడా కొంత దీర్ఘకాలముగా ఆనందించవచ్చును. 3.5 years they all will join together and trouble the Christians. ఆ యొక్క 3.5 సంవత్సరాలు ఈ యొక్క ముద్రను తీసుకున్న ప్రతి వారు క్రైస్తవులను కష్టపెడతారు. There will be another 3.5 years after that. దాని తర్వాత ఇంకొక 3.5 సంవత్సరాల కాలం రాబోతున్నది. At that time God will judge all the disobedient people. ఆ సమయమందు దేవుడు అవిధేయులైన ప్రతి వారిని, ముద్ర వేయించుకున్న ప్రతి వారిని శిక్షించబోతున్నాడు. At that time those who take up the mark of the Antichrist will be in trouble. ఆ సమయమందు ఆ యొక్క 3.5 సంవత్సర కాలమందు ముద్ర వేయించుకున్న ప్రతి వారికి కష్టాలు. Now read 16:2 Revelation. ప్రకటన గ్రంథము 16:2. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికిని, దాని ప్రతిభకు నమస్కారం చేయు వారికిని,
బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. And the first went and poured out his vial upon the earth, and there fell a noisome and grievous sore upon the men which had the mark of the beast, and upon them which worshipped his image. After 3.5 years, those who take the mark of the Antichrist will be in trouble. మొదటి 3.5 సంవత్సరాల తరువాత ఈ యొక్క క్రీస్తు విరోధి యొక్క ముద్రను తీసుకున్న వారికి కష్టాలు. How they will be trouble? వారు ఏ విధంగా కష్టం నొందుతారు? They will get some grievous sore in their body. Big sores, boils will come with very bad smell. వారి యొక్క శరీరం అంతయు బాధకరమైన చెడ్డ పుండ్లు, భయంకరమైన కంపు కొట్టే పుండ్లు వచ్చును. How it happens? అది ఏ రీతిగా వచ్చును? We already studied about the biochip. మనం అంతకు ముందుగానే బయోచిప్ ను గురించి చూచి ఉన్నాం. There is a capacitor or transponder and a lithium battery. ఆ యొక్క బయోచిప్ నందు ఒక లిథియం బ్యాటరీ, ట్రాన్స్పాండర్ అని చెప్పే కార్యాలు ఉన్నవి. This biochip can work nicely up to 60 or 70 degrees centigrade only. ఈ యొక్క బయోచిప్ అనేది 60-70 డిగ్రీల వరకు మాత్రమే చక్కగా పని చేయగలదు. After the coming of the Lord, ప్రభు రాకడ తర్వాత the temperature in the earth will be very high. ఇక భూమి మీద ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. Sun will come closer to earth. భూమికి సూర్యుడు దగ్గరగా వస్తాడు. And there will be solar storms also will be coming from sun. సూర్యుని నుండి సౌర తుఫానులు కలుగును. Bible says even the stars will fall from heaven upon the earth. వాక్యం చెప్పుచున్నది ఆకాశంలో నుండి నక్షత్రములు కూడా రాలిపోవును. Many asteroids, many stones also in the burning condition they will come and attack the earth. అనేకమైన ఉల్కలు తోకచుక్కలు కూడా అవి పేలిపోయి భూమిని మోదును. The temperature of this earth will become very high very soon. ఈ యొక్క భూమి మీద ఆ యొక్క దినములలో ఉష్ణోగ్రతలు అత్యధికముగా ఉండును. When the temperature increases, ఇక ఉష్ణోగ్రత పెరిగినప్పుడు the lithium battery in the biochip will burst. ఆ యొక్క బయోచిప్ లో ఉన్నటువంటి యొక్క లిథియం బ్యాటరీ అనేది పేలిపోవును. And all the chemical, everything they will, because it is in the body, already in the bloodstream, it will go through every part of the body. ఆ యొక్క బయోచిప్ అనేది అప్పటికే శరీరంలో ఉన్నందువలన ఆ యొక్క కెమికల్ అనేది ఆ యొక్క రక్తం మూలముగా శరీరం అంతటికి ప్రవహించును. It will produce lot of heat and it will burn many of the cells of our body. ఆ యొక్క సమయంలో శరీరం అంతటిలో అత్యధికమైన ఉష్ణోగ్రతలు పుట్టి శరీరములోని అనేక కణాలను అది పేల్చివేయును. Because of this, severe big sores will come upon the body of the people. దాని మూలముగా ఆ దినాలలో మనుష్యుల యొక్క శరీరములలో పెద్ద పుండ్లు కలుగును. Because the cells are burned, it will give a very bad smell also. ఆ యొక్క కణాలు పగిలిపోయినందువలన, అవి చెడిపోయినందువలన చెడు కంపు కూడా కొట్టును. Even after that they will not repent. దాని తర్వాత కూడా వారే మారు మనసు పొందరు. Because after the biochip they will be completely under the control of the Antichrist. ఎందుకనగా ఆ యొక్క బయోచిప్ శరీరంలో వేసుకున్న తర్వాత వారు పూర్తిగా ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క అదుపులోనే ఉందురు. If they want to repent also they cannot repent. మారు మనసు పొందాలనుకున్నా కూడా వారు మారు మనసు పొందలేరు. Not only that, now read verse 10. 10వ వాక్యం 16-10. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. And the fifth angel poured out his vial upon the seat of the beast, and his kingdom was full of darkness, and they gnawed their tongues for pain. Now judgment is coming upon the seat of the Antichrist. ఇప్పుడైతే ఈ న్యాయ తీర్పు అనేది ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క సింహాసనం మీద వస్తున్నది. And his kingdom became full of darkness. దాని రాజ్యము చీకటి కమ్మెను. He will be successful only for 3.5 years. ఆ యొక్క సింహాసనము 3.5 సంవత్సరములు మాత్రమే చాలా సఫలంగా ఉండును. After that he also will be in trouble. అటు తర్వాత వాడు కూడా చాలా కష్టాలు పడతాడు. He also should gnaw his tongue తన because యొక్క of pain. వేదనతో తన యొక్క పండ్లు కొరుకును. So how it is going to happen? ఏ రీతిగా అది జరుగును? Now something is happening in the sun. సూర్యునిలో కొన్ని చర్యలు జరుగును. The temperature of the sun is very high. సూర్యునిలో ఉష్ణోగ్రత చాలా అధికముగా ఉంటుంది. Now because of the internal magnetic reaction inside the sun, ఇప్పుడు ఇక సూర్యునిలో అంతర్గతముగా అయస్కాంత చర్యలు జరుగుతున్నందువలన sometimes storms are coming out of sun with very high temperature. అత్యధికమైన ఉష్ణోగ్రతల మూలముగా కొన్ని విధములైన సౌర తుఫానులు సూర్యుని నుండి కలుగును. Here we see the sun. ఇక్కడ సూర్యుని చూస్తున్నాం. This is the surface of the sun. They will call it the corona of the sun. ఇది సూర్యుని యొక్క ఆ యొక్క ఉపరితలం అని చెప్తారు. Sun will be always hot, very high temperature. సూర్యునిలో ఎప్పుడు అత్యధికమైన ఉష్ణోగ్రతలు ఉండును. Now what happens? ఇప్పుడు ఏం జరుగును? Because of the internal magnetic reaction, ఇక సూర్యునిలో అంతర్గతముగా చర్యలు అధికముగా మార్చబడినందువలన something comes out. ఏదో ఒకటి బయటికి వచ్చును. There are some black spots, weak spots also at the surface of the sun. ఇక సూర్యుని యొక్క ఉపరితలం అందు కూడా కొన్ని విధముల నల్లని మచ్చలు ఉన్నాయి. Through this
something comes out like this. దీనిలో నుండే ఏదో ఒకటి బయటికి వచ్చును. It travels at a very high speed. అది చాలా వేగముగా ప్రయాణం చేయును. It is in the form of plasma. It's called plasma. అది ప్లాస్మా అందరు అనగా అత్యధిక వేడి మూలముగా 4వ రూపాన్ని ధరించుకోవడం. What is plasma? ప్లాస్మా అనగా It's the fourth stage of any material. ఏదైనా ఒక వస్తువు యొక్క అత్యధిక వేడి మూలముగా కలిగే 4వ రూపం. We have ice. That is the first stage of water. ఒక నీటికి ఐస్ ఇక ఐస్ గడ్డ అనేది మొదటి స్థితి. When we melt it, it becomes water. Second stage. రెండవ స్థితి దాన్ని కరిగించినట్లయితే నీళ్లుగా మారును. When you boil it, it becomes steam. There is a third stage. బాగా మనం దానిని మరిగించినట్లయితే అది ఆవిరిగా మారును. 3వ స్థితి. Further heat the vapor. ఆ యొక్క ఆవిరిని కూడా ఇంకను అధికముగా మనము వేడి చేసినట్లయితే It will disappear. అది మాయమై We cannot see it, దాన్ని మనం చూడలేం. but it will be in one condition. కానీ అదొక రూపంలో ఉండును. That is called as plasma. అదే ప్లాస్మా అందరు. In the plasma condition, powerful storm comes out of sun. ఆ యొక్క ప్లాస్మా అన్నటువంటి ఆ యొక్క దశమూలముగానే ఆ యొక్క సూర్యునిలో నుండి సౌర తుఫానులు వేడిమితో వచ్చును. Very fast, goes everywhere. It comes near the earth also. అవి అన్ని దిశలలో చాలా వేగముగా వెలును. భూమికి సమీపముగా కూడా వచ్చును. The temperature of this plasma will be from 10,000 degree to 1,00,000 degree centigrade. ఈ యొక్క ప్లాస్మా అన్నటువంటి ఇట్టి కార్యముల యొక్క వేడి అన్నది 10,000 డిగ్రీలు మొదలుకొని 1,00,000 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు ఉండును. It happens quite often now. అప్పుడప్పుడు ఇది జరుగును. In the year 2012, 2012వ సంవత్సరం నందు scientists told such storm will attack the earth. అటువంటి ఒక సౌర తుఫాను భూమిని తాకునని శాస్త్రజ్ఞులు చెప్పినారు. There's a Delta airline by name Delta airline in America. అమెరికాలో డెల్టా విమాన సంస్థ అనేది ఉన్నది. On that day they cancel 1,700 of their flights. ఆ దినమందు వారి విమానయాన సంస్థలో 1,700 విమానాల ప్రయాణాలు రద్దు చేసి ఉన్నారు. In 2003, when such storm came to this world, 2003వ సంవత్సరం నందు అటువంటి సౌర తుఫాను భూమి మీదకి వచ్చినప్పుడు it burned 47 satellites. ఆ యొక్క సౌర తుఫాను 47 ఉపగ్రహాలను ఏమీ లేకుండా చేసి ఉన్నది. There was $700 million of loss. $700 మిలియన్ నష్టం. And it's going to increase in the velocity. In the days to come, it will come with a high speed. వచ్చే దినాలలో ఇటు సౌర తుఫానులు ఇంకా అధికమైన వేగంతో భూమి పక్కకు వచ్చును. It's coming nearer and nearer to the earth always. ఎల్లప్పుడూ భూమికి సమీపముగా వచ్చుచున్నది. In the days to come, it will come very close to earth. వచ్చే దినాలలో భూమికి ఇంకా అత్యంత సమీపంగా వచ్చే పరిస్థితులు ఉన్నవి. When it comes very close to the earth, all the satellites kept in the space, all will be burned. ఈ విధముగా అట్టి దినాలలో ఈ యొక్క ప్లాస్మా నది భూమికి సమీపంగా వచ్చినప్పుడు భూమి యొక్క ఉపరితలం భూమి ఆవరణలో ఉన్నటువంటి ప్రతి ఉపగ్రహాలు కాల్చివేయబడును. How Antichrist will be able to control the whole world by sitting in one place? ఒక్క స్థలంలోనే కూర్చొని ఇక క్రీస్తు విరోధి భూమి అంతటిని ఏ రీతిగా అదుపు చేయును? Through బయోచిప్ మూలంగా, ఇంటర్నెట్ మూలంగా, వెబ్సైట్ మూలంగా, through శాటిలైట్ మూలంగా. Without satellite, none of this will work. ఈ యొక్క ఉపగ్రహాలు లేకుండా ఏవి ఈ పని చేయవు. Our cell phone will not work. మన యొక్క సెల్ ఫోన్ పని చేయదు. So when this happens, ఇవన్నీ జరుగుతున్నప్పుడు when the people are in trouble, he will not bother. ఈ జనాలు కష్టాల్లో ఉన్నప్పుడు వీనికేమి సమస్య లేదు. They all will cry because of pain, but he will be sitting in AC room. అందరూ వారి శరీరాలలో వేదన తట్టుకోలేక అరుస్తూ ఉంటారు. ఇతడేమో ఏసీ రూమ్ లో కూర్చుంటాడు. All his associates, a big group of people will be in AC rooms enjoying. అతనితో పాటు ఉన్నటువంటి చాలా మంది ఏసీ గదులలో కూర్చొని ఆనందిస్తూ ఉంటారు. When all the satellites are burnt, ఎప్పుడైతే ఈ ఉపగ్రహాలన్నీ పేలిపోవును, కాల్చివేయబడును, ఎలక్ట్రికల్ గ్రిడ్ అండ్ ఇన్సులేషన్స్ ఆర్ బర్న్డ్, ఆ యొక్క ఎలక్ట్రికల్ వ్యవస్థ అంతా పేలిపోవును, దెన్ నో ఛాన్స్ ఆఫ్ హావింగ్ ఏసీ పెట్టుకునే అవకాశమే రాదు. సో ఇన్ హిస్ రూమ్ ఆల్సో ద టెంపరేచర్ విల్ ఇంక్రీజ్, అతని యొక్క గదిలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగిపోవును. అండ్ హిస్ బయోచిప్ ఆల్సో విల్ బర్స్ట్, అతని యొక్క బయోచిప్ కూడా పేలిపోవును. హీ ఆల్సో విల్ గెట్ నాయిసమ్ బాయిల్స్ ఇన్ హిస్ బాడీ, అతని శరీరంలో కూడా ఇటువంటి భయంకరమైనటువంటి బాధకరమైన పుండ్లు వచ్చును. హీ ఆల్సో విల్ gnash his teeth and gnaw his tongue because of pain. వేదన తట్టుకోలేక అతడు కూడా పండ్లు కొరుకును, నాలుక ఖర్చుకొనును. So it will happen for at the end of 3.5 years his kingdom will come to an end. His kingdom will become dark. రెండవ 3 సంవత్సరాల యొక్క అంతములోగా అతని యొక్క రాజ్యము అంతమునకు వచ్చును. All those who are following will be in trouble. అతన్ని వెంబడించుచున్న వారందరూ సమస్యలకు లోనగుదురు. Then this religious leader and the political leader, they will be arrested and they will be put directly into the hellfire. అటు తర్వాత ఇక మత నాయకుడును రాజకీయ నాయకుడును వారెవరును బంధించబడి అగ్నిగుండంలో పడవేయబడుదురు. We read about that in the 19th chapter. 19వ అధ్యాయంలో దాని గురించి చదువుతున్నాం. So they will be caught alive and cast into the lake of fire. వారు ప్రాణముతోనే పట్టబడి అగ్నిగుండంలో పడవేయబడుదురు. So
So we don't think that Antichrist will give us everything. కావున అంత్యక్రీస్తు అంతయు మనకిచ్చునని అనుకోకూడదు. So now itself we should get ready for the coming of the Lord. కావున ఇప్పుడే మనం ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలి. We should not be careless. మనము నిర్లక్ష్యముగా ఉండకూడదు. Jesus said, watch and pray always. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థించమని యేసు చెప్పి ఉన్నాడు. So that it may not come upon you suddenly. ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి రాకుండా ఉండు నిమిత్తం. So don't be sleeping. కావున నిద్రపోకుండా ఉండాలి. So this is a time when we see all these things happening. ఇవన్నీ జరుగుచుండట చూచుచుండగానే We have to lift up our head because our redemption, the coming of the Lord is very, very near. మన యొక్క తలలు మనం పైకెత్తుకునవలెను. మన యొక్క విమోచన అనగా ప్రభు యొక్క రాకడ మిగిలి సమీపముగా ఉన్నది. So what we have to do? మనం ఏం చేయాలి? Suddenly that day will come. ఆ దినం అకస్మాత్తుగా వచ్చినప్పుడు, First day we studied that when the whole New Testament church prayed, a great work of salvation took place. ఆ మొదటి దినమందు చదువుకొని ఉన్నాము. క్రైస్తవులందరూ ఆ యొక్క దినములలో ప్రార్థించుతూ ఉండినప్పుడు ఒక గొప్ప రక్షణ క్రియ జరిగి ఉన్నది. Suddenly light came from heaven and touched Paul. ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు వచ్చి పౌలును సంధించి ఉండెను. Within 3 days he was completely changed. 3 దినములలో అతడు పూర్తిగా మార్చబడి ఉన్నాడు. He was against the Christians. అతడు క్రైస్తవులను బంధించి ఉండెను. He wanted to kill all the Christians. క్రైస్తవులందరినీ చంపగోరి ఉండెను. But within 3 days he saw many visions. He had the voice of God. He took baptism. He received Holy Spirit. 3 దినములలో గానీ అతడు అనేక దర్శనాలు చూచి ఉన్నాడు. అతడు రక్షణ పొంది ఉన్నాడు. అతడు బాప్తిసం పొంది ఉన్నాడు. And he was completely healed. అతడు పూర్తిగా స్వస్థత నొంది ఉన్నాడు. He received the Holy Spirit. పరిశుద్ధాత్మ పొంది ఉండెను. And he started preaching about the same Jesus whom he was hating earlier. అంతకు ముందుగా యేసుక్రీస్తునైతే అతడు ద్వేషించుచూ ఉండెనో అదే యేసుక్రీస్తును ప్రసంగించుటకు ప్రారంభించి ఉన్నాడు. So we also should do the same thing nowadays. కావున మీరు కూడా ఇక దినములలో ఆ రీతిగానే చేయవలెను. When we see any opposition, it is our duty to cry and pray for our protection also, and for those who are against us also, so that they also may understand the truth and accept the truth and make themselves worthy for the kingdom of God. కావున మన యొక్క జీవితంలో మన యొక్క మార్గమునకు ఇటువంటి వ్యతిరేకతలు ఎదిరింపులు వచ్చుచున్నప్పుడు మన యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటి అన్నట్లయితే మన యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థించవలెను. అదే రీతిగా వ్యతిరేకించుచు హింసలు చేయించినటువంటి వారికి రక్షణార్థం నిమిత్తము కూడా ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప క్రియను చేయును. Yesterday we studied that suddenly Holy Spirit came upon the people. నిన్న దినమంతా చదువుకొని ఉన్నాము. అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ వచ్చి ఉండెను. That also came when they all sat together and prayed for 10 days without going anywhere. ఆ యొక్క అనుభవము కూడా వారు దాదాపు 10 దినములు ఏకముగా కూడి ప్రార్థన చేసినప్పుడు అటువంటి అనుభవం కలిగి ఉన్నది. So when it started happening, ఇదంతా జరుగుతున్నప్పుడు many other things also started happening. Many other things ఇంకను also. అనేక ఇతర కార్యములు కూడా జరుగును. When they received the Holy Spirit, వారు పరిశుద్ధాత్మ పొందినప్పుడు, when they started preaching the word of God, వారు దేవుని యొక్క వాక్యమును ప్రసంగించుటకు wonders ప్రారంభించినప్పుడు and miracles were done. అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరిగినవి. People all were listening to the word of God very carefully. దేవుని యొక్క వాక్యమును వారు చాలా జాగ్రత్తగా వినుటకు ప్రారంభించి ఉన్నారు. And miracles also took place. అద్భుతములు కూడా జరిగి ఉన్నవి. People saw the miracle. జనులు అద్భుతములు చూచి ఉన్నారు. They had the preaching of Peter. పేతురు యొక్క ప్రసంగాన్ని విని ఉన్నారు. And they were pricked in their heart. వారు హృదయంలో గుచ్చబడి ఉన్నారు. Even before miracle takes place, they were pricked in their heart. ఆ అద్భుతములు జరుగుటకు ముందుగానే వారు హృదయంలో గుచ్చబడి ఉన్నారు. He talked about Jesus. అతడు యేసుని గురించి మాట్లాడి ఉండెను. Being filled with the Holy Spirit, పరిశుద్ధాత్మ పూర్ణుడై he boldly said, "You people crucified Jesus." మీరు మాత్రమే ఆ యేసును సిలువ వేసి ఉన్నారని చెప్పి ఉన్నాడు. When they had that, వారు వినగానే a sudden change came. అకస్మాత్తైన ఒక మార్పు వచ్చినది. In 2:37 we read, ప్రకటన అపోస్తలుల కార్యములు 2:37 నందు, they were all against Jesus. They never believed Jesus as a savior. వారందరూ యేసుక్రీస్తునకు వ్యతిరేకముగానే ఉండిరి. యేసుక్రీస్తును రక్షకునిగా వారు అంగీకరించలేదు. But now when they had the word of God, which is preached with much prayer, with the power of the Holy Ghost, కానీ ఇప్పుడైతే దేవుని యొక్క వాక్యం అత్యంత శక్తితోను ప్రార్థనా పూర్వకముగాను వారికి ప్రసంగించబడినప్పుడు, what they said, వారు ఏం చెప్పి ఉన్నారు? they were pricked in their heart. వారు తమ హృదయమును నొచ్చుకొని They voluntarily came to Peter and the apostles, వారు మనపూర్వకముగా పేతురు యొద్దకును అపోస్తలుల యొద్దకును వచ్చి started asking, "Men and brethren, what we should do? సహోదరులారా, మేమేమి చేయాలి? We don't want to go to hell. మేము నరకానికి వెళ్ళకూడదు We అనుకుంటున్నాం. want to be saved. మేము రక్షణ పొందాలి. What we should do?" మేమేమి చేయాలి? Then Peter said, "You should all repent, వెంటనే పేతురు చెప్పినాడు, మీరు మారు మనసు and పొందాలి, we should take baptism బాప్తిసం పొందాలి, and separate yourself from this sinful generation." ఇటువంటి పాప తరము నుండి మీరు వేరై జీవించాలి. What happened? ఏం జరిగింది? Read verse 41. 41వ వాక్యం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. Then they that gladly received his word were baptized, and the same day
there were added unto them about 3,000 souls. 3,000 people took baptism in a single day. ఒకే ఒక దినమందు 3,000 మంది బాప్తిసం పొంది ఉన్నారు. They had the preaching of Peter only for 10 minutes. వారు పేతురు ప్రసంగాన్ని 10 నిమిషాలు మాత్రమే విన్నారు. They were convicted. వారు వెంటనే గ్రహించి They took నొచ్చుకున్నారు. baptism. బాప్తిసం పొంది ఉన్నారు. They joined their apostolic fellowship. అపోస్తల సహవాసంలో చేరి ఉన్నారు. They became very strong in doctrine and fellowship. అపోస్తల యొక్క బోధయందును సహవాసమందును వారు చాలా దృఢముగా మార్చబడి ఉన్నారు. Every day they were praying. వారు ప్రతిదినం ప్రార్థించి House ఉన్నారు. to house they were having cottage meeting. ప్రతి ఇంటిలోనూ వారి ఇంటి కూటాలు పెట్టుకున్నారు. They were so much united. వారు చాలా ఐక్యముగా ఉండి ఉన్నారు. Nobody told this thing belongs to me, this thing belongs to me. They kept everything in common. Such a unity came. వారందరూ ఎంత ఐక్యముగా ఉన్నారంటే ఈ వస్తువు నాది, ఈ వస్తువు నీది అని చెప్పుకోలేదు. అందరూ వారికి కలిగిన వస్తువులు సమిష్టిగా పొందుకొని ఉన్నారు. It happened suddenly. అది అకస్మాత్తుగా జరిగినది. Peter did not preach even for 5 minutes. పేతురు 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు. But suddenly how this change came. అకస్మాత్తుగా ఎందుకు ఇటువంటి మార్పులు How వచ్చినవి? 3,000 people took baptism immediately. ఏ రీతిగా ఉన్నటువంటి 3,000 మంది వారు వెంటనే బాప్తిసం పొంది ఉన్నారు? Main reason was 10 days prayer which was taken up to God before that. ప్రధాన కారణము 10 దినములు అంతకు ముందుగా ప్రార్థన చేసి ఉన్నారు. Then again in next chapter we read that Paul says 4th chapter we read that 4వ అధ్యాయంలో చదువుచున్నప్పుడు 5,000 people are added to the church. 5,000 మంది సంఘమునకు చేర్చబడి ఉన్నారు. That also hearing 5 minutes preaching. అది కూడా 5 నిమిషాల ప్రసంగం. So these all happened because all things were done. Preaching, everything was done with much prayer. ఎందుకనగా ఈ యొక్క కార్యములన్నీ ఈ యొక్క ప్రసంగం అంతయు అధికమైన ప్రార్థన మూలంగా చేసి ఉన్నారు. This is what we have to do. దీనినే మనము చేయాలి. We really need the revival of the first century church. ఆది శతాబ్దములోని సంఘము యొక్క ఉజ్జీవము ఈ దినములలో మనకు చాలా కావాలి. First of all, we should take baptism. మొదటిగా మనం బాప్తిసం పొందాలి. And we should be a cause for many to take baptism. దాంతో అటు తరువాత మనం అనేకులు బాప్తిసం పొందు నిమిత్తమైన కారణంగా After మారాలి. taking baptism, we should live a good life. బాప్తిసం పొందిన తర్వాత ఒక యథార్థమైన జీవితం చేయాలి. Life of example. ఒక ఉదాహరణకరమైన And జీవితం. pray more. నేను బాగా ప్రార్థిస్తాను. The more we pray, ఎంతగా ప్రార్థిస్తామో more we shall be blessed. అధికముగా ఆశీర్వాదం పొందుతాం. We shall be a blessing for others also. ఇతరులకు ఆశీర్వాదానికి కారణముగా ఉంటాం. Many children of God, they take baptism. అనేక మంది దేవుని బిడ్డలు బాప్తిసం పొంది ఉన్నారు. They say, yes, my sins are forgiven. Now God is with me. నా పాపాలు క్షమించబడి ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అని చెప్తారు. But they are not doing. They are supposed to do certain things every day, but they are not doing. వారు ప్రతిదినము కొన్ని కార్యాలు చేయవలసిన వారిగా ఉన్నారు కానీ చేయకుండా ఉన్నారు. In 1 Peter 3:21 we read about baptism. మొదటి పేతురు 3వ అధ్యాయం 21వ వాక్యమునందు బాప్తిసం గురించి చూస్తున్నాం. There it is written, baptism is a covenant of good conscience. ఆ యొక్క బాప్తిసము అనగా నిర్మలమైన మనస్సాక్షి యొక్క ఒక నిబంధన. Before taking baptism, బాప్తిసం పొందటకు ముందుగా we must confess our sin to Jesus యేసు యొద్ద మన యొక్క పాపములు ఒప్పుకోవాలి. and get the assurance that my sins are forgiven. నా యొక్క పాపములు క్షమించబడి ఆయన నిశ్చయిత పొందుకోవాలి. When our sins are forgiven, మన యొక్క పాపములు క్షమించబడిన we తర్వాత get a real peace and joy. మనం ఒక నిజమైన సమాధానం సంతోషం పొందుతున్నాం. Then we should make a covenant with God. మనం దేవునితో ఒక నిబంధన చేయాలి. Lord, thank you for forgiving me. నన్ను క్షమించినందుకు మీ You స్తోత్రం. have forgiven. నన్ను క్షమించి You have ఉన్నారు. given me peace and joy. నాకు సంతోషం సమాధానం ఇచ్చి Now ఉన్నారు. I will make a covenant with you మీతో ఇప్పుడు నిబంధన చేయించున్నాను. that I will never lose this peace and joy by disobeying you. మీకు అవిధేయతను చూపి మీరు నాకు ఇచ్చిన ఇక సంతోషం సమాధానం నేను ఎన్నటికీ పోగొట్టుకూడదు. I will not do anything wrong by which I may lose this peace and joy. నేను ఇక సంతోషం సమాధానం కోల్పోయే విధముగా ఎటువంటి తప్పైన కార్యములు చేయకూడదు. That is the covenant we make at the time of baptism. బాప్తిసం సమయములో దేవునితో అటువంటి నిబంధనని Lord, చేయించున్నాను. what the wrong things I was doing earlier, now I will not do. ఇంతకు ముందుగా నేను చేసినటువంటి తప్పైన కార్యములు ఇక మీదట నేను చేయను. I used to drink, now I will not drink. ఇక ముందు తాగేవాడిని ఇక మీదట తాగను. I used to smoke, I will not smoke. ఇంతకు ముందు నేను పొగ తాగేవాడిని ఇప్పుడు తాగను. I had many carnal sins, committed adultery. Hereafter I will not do it. ఇంతకు ముందుగా అనేకమైన శరీర పాపములు నాలో ఉండేవి, వ్యభిచారం చేస్తుండేవాడిని ఇక మీదట చేయను. I used to steal, now I will not steal. ఇంతకు ముందు దొంగిలించేవాడిని ఇక మీదట దొంగిలించను. That's the covenant we make with God. దేవునితో చేసే నిబంధన. And every day we should preserve that experience. ఇటువంటి అనుభవాన్ని ప్రతిదినం కాపాడుకోవాలి. Every day we should live with the revelation that I am dead unto sin. ప్రతిదినము నేను పాపం నిమిత్తమై చనిపోయి ఉన్నానని ఒక ప్రకటనతో జీవించాలి. And reason to live a new life in Christ. క్రీస్తునందు ఒక నూతనమైన జీవితం కొరకే నేను జీవించుచున్నాను. We should live a life so that our heart may not condemn us. మన యొక్క హృదయము మన మీద దోషారోపణ చేయని విధముగా జీవించాలి.
చేయాలి. Now we read about 1 Peter 3:21. మొదటి పేతురు 3:21 చదివినాం. We studied that. It's baptism is a covenant of good conscience. ఇక బాప్తిసము నిర్మలమైన మనస్సాక్షి యొక్క ప్రత్యుత్తరము. After taking baptism, బాప్తిసం పొందిన తర్వాత we should practice 1 John 3:21. అటు తర్వాత మనము మొదటి యోహాను 3:21ని మనం అమలు చేసుకోవాలి. First of all, 1 Peter 3:21. మొదటి పేతురు 3:21 మొదటి Next, we దశ. have to practice 1 John 3:21. అటు తర్వాత మనం మొదటి యోహాను 3:21ని ప్రతిదినము మనం Then సాధన our చేయాలి. Christian life will be very joyful. అటు తర్వాత మన క్రైస్తవ జీవితం చాలా సంతోషకరముగా God ఉంటుంది. will answer all our prayers. దేవుడు మనకి ప్రతి ప్రార్థనలు ఆలకించును. People can see that God is with us. దేవుడు యేసు మనతో ఉన్నాడని జనులు We చూచుదురు. can also boldly say, yes, God is with me. He will do everything for me. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నా కొరకు సమస్తమును చేయును అని మనం ధైర్యంగా When చెప్పగలము. we pray for others also, God will hear and deliver other people also. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు మన ప్రార్థనను ఆలకించి వారిని విడుదల చేయును. What is that? అది ఏంటి? Read 20, 21 and 22. 20, 21, 22. 1 John 3. మొదటి యోహాను 3, 20, 21, 22. ఇందువలన మనము సత్య సంబంధమును ఎరుగుదుము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. So we should not do anything by our heart may condemn us. మన హృదయము దోషారోపణ చేయ విధమైన కార్యములు మనం చేయకూడదు. When you do something wrong, heart will know that. మనం ఏదైనా తప్పైన కార్యములు చేసినప్పుడు మన హృదయము అది తెలుసు. If you tell a lie, ఒక అబద్ధం ఆడినప్పుడు heart knows. హృదయానికి తెలుసు. You may tell others, I never told a lie. ఇతరులతో నేను అబద్ధం ఆడలేదని చెప్పవచ్చును. But heart will say, no, you told a lie. కానీ హృదయం చెప్పును అబద్ధం ఆడా. We should not do anything by which our heart may condemn us. మన హృదయము మన మీద దోషారోపణ చేయు కార్యములు ఏదియూ చేయకూడదు. Then whatever we ask, God will do it. అటు తరువాత మనం ఏది అడిగినను దేవుడు దానిని మనకు When చేయును. we approach God, we can approach with a real confidence. Yes, God is with me. He will do everything for me. మనము దేవుని సమీపించినప్పుడు ఒక నిజమైన ఒక హృదయము విశ్వాసంతో ఆయన సమీపించగలము. దేవుడు నా కొరకు చేయును. When we do it, దానిని మనం చేసినప్పుడు whatever we ask, He will do because we keep His commandments. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచున్నందువలన మనం ఏది అడిగినను ఆయన చేయును. This is not committing sin. పాపము చేయకుండా. Then there is another verse. ఇంకొక వాక్యం ఉన్నది. That also should be our experience. అది కూడా మనకి అనుభవముగా ఉండాలి. Many of us are becoming very happy because we are not committing sin. మనం పాపము చేయకుండా ఉన్నందువలన అనేక మంది సంతోషముగా ఉన్నాం. I don't drink, I don't smoke. నేను తాగట్లేదు, పొగ తాగట్లేదు. I don't steal, I don't commit adultery. నేను వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు. I will not steal, I will not go fight, quarrel with others. ఇతరులతో నేను కొట్లాడట్లేదు. But that is not enough. That is good, but that is not enough. అది మంచిదే, కానీ అది మాత్రమే చాలదు. Now read 1 Peter 2:21. మొదటి పేతురు 2:21 నందు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయెను. For even hereunto we are called, because Christ also suffered for us, leaving us an example that ye should follow his steps. Jesus has shown us an example. యేసుక్రీస్తు మనకు ఒక మాదిరిని చూపించి ఉన్నాడు. That should be followed. దాన్ని మనం పాటించాలి. What example he showed? ఏ మాదిరిని చూపించి ఉన్నాడు? He did no sin. పాపము చేయలేదు. There in the words also there was no sin. ఆయన నోట ఏ పాపము లేదు. Verse 23. Please read. 23వ వాక్యం. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. When he reviled, he did not reveal again. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. When he suffered, he did not threaten, "Oh, I am God, I will kill you." He never threatened like that. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపలేదు. నేను దేవుణ్ణి అని బెదిరించలేదు. When people spoke bad language against him, he never spoke anything. ఆయనకు విరోధముగా జనులు చెడ్డ మాటలు ఆడినప్పుడు కూడా ఆయన ఎటువంటి చెడ్డ మాటలు పలకలేదు. He gave everything in the hands of the Father, who is the righteous judge. నీతిమంతుడైన నీతిగల న్యాయాధిపతి అయినటువంటి తండ్రి అయిన దేవుని చేతిలో సమస్తమును సమర్పించి ఉన్నాడు. People spat upon his face. జనులు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఉన్నారు. His own people.
ఆయన సొంత జనులు, and Roman soldiers. రోమా సైనికులు. Did he say anything? ఆయన ఏదైనా చెప్పి ఉన్నాడా? Did he ask why you are spitting out my face? ఎందుకు నా ముఖం మీద ఉమ్మి వేస్తున్నారా అని అడిగి He ఉన్నాడా? was God. ఆయన దేవుడు. He can say all of you die means immediately they all will die. మీరు వెంటనే చనిపోవాలని ఒక మాట చెప్పినట్లయితే అందరూ చనిపోయి But ఉండేవాళ్ళు. he did not do that. ఆ కార్యం చేయలేదు. He took everything joyfully సమస్తమును సంతోషముగా సహించి because ఉన్నాడు. of the joy which is kept before him. ఆయన ఎదుట ఉంచబడిన సంతోషం నిమిత్తము. What was the joy? ఆయన సంతోషం ఏంటి? One group of New Testament saints that will be caught up at the coming of the Lord. నూతన నిబంధన కాలంలోని ఒక గుంపు పరిశుద్ధులు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడుట. If you do this, ఇది చేసినప్పుడు, if you have make the covenant with God according to 1 Peter 3:21, మొదటి పేతురు 3:21 ప్రకారము దేవునితో మనం నిబంధన చేసినప్పుడు, and practice 1 John 3:21 and 1 Peter 2:21, మొదటి యోహాను 3:21 మొదటి పేతురు 2:21 మనం అమలు చేసినప్పుడు, then God will be with us. దేవుడు మనకు తోడయుండును. If anybody want to hurt us, God will fight for us. ఎవరైనా మనకు విరోధముగా క్రియ చేసినప్పుడు దేవుడు వారితో యుద్ధం చేయును. You have to just sit and see what God is doing for us. దేవుడు మనకి ఏమి చేయుచున్నాడో అనే కార్యములు మనం ఊరక ఉండి చూడాలి. Then if you pray, అటు తర్వాత ప్రార్థించినప్పుడు, as the first century said, 3,000, 5,000 people will take baptism. మొదటి శతాబ్దంలో జరిగినట్లుగా 3,000 మంది 5,000 మంది బాప్తిసం పొందుదురు. But it's not a very easy thing. అది చాలా సులభమైన కార్యమేమీ కాదు. But I will say it's very, very easy thing. కానీ అది చాలా సులభమనే చెప్తున్నాను. But the problem is we don't practice it. కానీ సమస్య ఏంటంటే దాన్ని మనము సాధన చేయట్లేదు. For this what we have to do? దీని కొరకు మనం ఏం చేయాలి? Though we take baptism and become the children of God, మనం బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా మారినప్పటికీ becoming exactly like Jesus may not be possible in a single day. ఒకే ఒక దినమందు యేసుక్రీస్తు వలె మారుట అనేది అది సాధ్యమయ్యే కార్యమేమి కాదు. Mistakes may come. తప్పులు వచ్చును. We may get angry. మీరు కోపడతారు. Sometimes we may not be able to forgive people. ఇతరులను మనం క్షమించలేకుండా ఉండవచ్చును. Sometimes we may shout at people. ఈ కొన్ని సందర్భాల్లో జనాల మీద అరుస్తాము. We may use even bad language. ఒకవేళ చెడు మాటలు కూడా మాట్లాడతాం. I was working in a factory for 7 years. నేను ఒక ఫ్యాక్టరీలో 7 సంవత్సరాలు పనిచేస్తూ ఉండేవాడిని. One day a laborer was so disobedient. ఒక దినమందు ఒక పనివాడు చాలా అవిధేయత చూపినాడు. I shouted at him with a bad language which I never used even before my salvation. నేను రక్షణ పొందక ముందు కూడా ఉపయోగించని చెడ్డ మాటలు ఆ దినమందు ఉపయోగించాను. Sometimes to escape some trouble we may tell a lie. కొన్ని సమస్యల నుండి తప్పించబడడానికి అబద్ధాలు ఆడుతుంటాం. Small mistakes will surely come. కొన్ని చిన్న తప్పిదాలు తప్పక వచ్చును. Walking exactly like Jesus in a single day, it is not at all possible. ఒకే ఒక దినమందు యేసుక్రీస్తు వలె మార్చబడి జీవించడం కూడని కార్యము. If at all we live also, we will become very, very proud. ఒకవేళ జీవించినప్పటికీ మనం వెంటనే గర్విష్ఠులుగా మారిపోతాం. So every day we have to correct our life and grow. ప్రతి దినమందు మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ ఎదగాలి. So what we have to do? మనం ఏం చేయాలి? Whenever we see a work of darkness in our life, మన జీవితంలో అంధకార క్రియలను మనం చూస్తున్నప్పుడు, you have to immediately confess it to Jesus. వెంటనే యేసు యొద్ద వాటిని ఒప్పుకొనాలి. Well, the moment we confess our sins, మన యొక్క పాపములు ఒప్పుకున్న క్షణములో the blood of Jesus cleanses. ప్రభు యొక్క రక్తం మనకు క్షమించి, There's one thing. కానీ ఒక కార్యం, Another thing also happens. ఇంకొక కార్యం కూడా జరుగును. What is that? అదేంటి? When we ask pardon for any sin, ఏదైనా పాపం నిమిత్తం క్షమాపణ అడిగినప్పుడు, even before baptism or after baptism, బాప్తిసం ముందు గాని తర్వాత గాని, the blood of Jesus immediately cleanses thoroughly by the cleanses. ప్రభు యేసుక్రీస్తు రక్తము మన యొక్క ప్రతి పాపములను బాగా కడుగును. At the same time, without our knowledge, something is happening. అదే సమయంలో మనం ఎరుగకుండానే ఏదో ఒక కార్యం మనలో జరుగుచున్నది. What is that? అదేంటి? We are justified. మనం నీతిమంతులుగా మార్చబడుచున్నాం. What is the meaning of justification? నీతిమంతులుగా మార్చబడుట ఏంటి? Bible talks about many good words. Many good words. బైబిల్ గ్రంథము అనేకమైన మంచి మాటలు చెప్పుచున్నది. Holiness, peace, joy, పరిశుద్ధత, సమాధానం, నీతి, doing the will of God, దేవునికి చిత్తం చేయుట, suffering for God. ప్రభు కొరకు శ్రమపడుట. And I love this word justification more than all those words. కానీ ఈ మాటలన్నిటికంటే నీతిమంతులుగా తీర్చబడుట అనే ఆ మాటని అధికముగా నేను ప్రేమించుదును. I love the word justification even more than the word holiness. పరిశుద్ధత అనే మాట కంటే నీతిమంతులుగా తీర్చబడుట అనే మాటను అధికముగా నేను Because if ప్రేమించుదును. we are not justified, we cannot become holy. నీతిమంతులుగా తీర్చబడకుండా ఉండినట్లయితే పరిశుద్ధులుగా మార్చబడలేము. What is the meaning of justification? నీతిమంతులుగా తీర్చబడుట అనగా, Suppose I tell a lie. ఒక అబద్ధం ఆడి ఉన్నాను.
I go and cry in the presence of Jesus. Lord, please forgive me. I told a lie today. యేసుక్రీస్తు యొక్క సన్నిధానంకు వెళ్ళి ప్రభు నేను ఏడుస్తూ ప్రభువా ఈ యొక్క దినమందు నేను అబద్ధం ఆడినా నన్ను క్షమించమని అడుగుతాను. I am a pastor. How can I tell a lie? నేను ఒక పాస్టర్ గా ఉన్నానే ఏ విధంగా అబద్ధం ఆడవచ్చును? Immediately the blood of Jesus will cleanse me. వెంటనే ప్రభు యేసుక్రీస్తు రక్తము నన్ను కడుగును. Then I shall be justified. నేను నీతిమంతుడిగా తీర్చబడుదును. What does it mean? దానికి అర్థం ఏంటి? I will be considered as if I did not tell a lie. నేను అబద్ధమాడని వానిగానే పరిగణించబడతాను. I am justified. I am considered that I never told a lie. నేను నీతిమంతుడిగా తీర్చబడినానంటే నేను అంత అబద్ధమే ఆడలేదని అర్థము. Suppose 10 o'clock I tell a lie. ఒక 10 గంటలకు నేను అబద్ధం ఆడినాను. And 10 o'clock 1 minute I confess it. 10 గంటల 1 నిమిషానికి నేను ఒప్పుకొని ఉన్నాను. So 1 minute only I was in the darkness. నేను 1 నిమిషంలో నాకు అంధకారంలో The moment ఉన్నాను. I confess, నేను ఒప్పుకున్న ఆ God క్షణంలోనే forgives. దేవుడు ప్రభు Blood of క్షమించుచున్నాడు. Jesus cleanse me. ప్రభు యేసుక్రీస్తు And క్షమించుచున్నది. God considered that I never told a lie at 10 o'clock. 10 గంటలకు నేను అబద్ధం ఆడలేదని దేవుడు నన్ను పరిగణించును. That means in spite of my mistake, I am walking in light again. నేను నా యొక్క తప్పిదము జరిగినప్పటికీ నేను వెలుగులో నడుచుదును. Whenever we repent for our mistake, it happens. మన జీవితంలో తప్పు నిమిత్తమై We are justified. మనం నీతిమంతులుగా We are తీర్చబడుచున్నాం. considered as we did not commit that mistake. మనం ఆ యొక్క తప్పు చేయని వారముగానే పరిగణించబడుచున్నాం. Only our Lord Jesus can do it. మన యేసు మాత్రమే ఆ కార్యం చేయను. He is the only one who came and died on the cross for each and every one of us in this world. ఎందుకనగా ఈ లోకములో ప్రతి ఒక్కరి నిమిత్తమై యేసుక్రీస్తు మాత్రమే కల్వారి శిలువలో మరణించి For ఉన్నాడు. the justifying love of Jesus shall we shout 3 hallelujah with the maximum voice. మన యొక్క జీవితంలో మనల్ని నీతిమంతులుగా తీర్చుచున్నటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమను మూలం ప్రేమ కొరకు మన యొక్క పూర్తి బలమును ఉపయోగించక 3 హల్లెలూయా చెప్తామా? Now the whole heaven is happy. పరలోకమంతయు సంతోషముగా ఉన్నది. If we are justified every day, మీరు ప్రతి దినము నీతిమంతులుగా తీర్చబడితే we can be happy every day. మీరు కూడా ప్రతి దినము సంతోషముగా ఉండగలరు. Now I will show you one picture. ఇప్పుడు ఒక పటాన్ని చూపిస్తున్నాను. So when we see some pictures, మీరు కొన్ని పటాలు చూసినప్పుడు we cannot forget it very easily. దానిని వెంటనే మనం మర్చిపోలేం. Here what this boy is doing? ఇక్కడ ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు? Tell me, children, tell. What the boy is doing? ఇక్కడ ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇక పటంలో పిల్లలు చెప్పండి. పిల్లలు ఎలిచున్నారు. ఈస్ క్రైంగ్. ఏడుస్తున్నాడు. ఓకే, ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎవరికి ఏడుస్తున్నారు? రోకే క్యా కర్తా హై? వాట్ ఈస్ డూయింగ్? ఏం చేస్తున్నాడు? ఈస్ టెలిఫోనింగ్ టు గాడ్. ఓకే, ఈస్ కాలింగ్ ఇన్ టు గాడ్. ప్రభు నాకు ఫోన్ చేస్తున్నాడు. వాట్ ఈస్ టెలింగ్? ఏం చెప్తున్నాడు? హలో లార్డ్. హలో ప్రభువా, ఇట్స్ మీ అగైన్. మళ్ళీ నేనే. లార్డ్, ఐ యామ్ కుమార్. హలో ప్రభువా, నేను కుమార్ను. అగైన్ ఐ యామ్ కాలింగ్ యు మాస్టర్. మరి ఒకసారి ప్రభువా నీకు ఫోన్ చేస్తున్నాను. విత్ టియర్స్ ఇన్ హిస్ ఐస్. తన యొక్క కళ్ళలో కన్నీళ్లతో. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? బచ్చలో బోలో. పిల్లలు చెప్పండి. వాట్? కన్ఫెసింగ్. వాట్ ఈస్ కన్ఫెసింగ్? ఏం ఒప్పుకోలు చేస్తున్నాడు ప్రభుతో? His sins. తన యొక్క పాపాలను. When I preached in Nagaland, when I was fixing this chart in Nagaland, నేను నాగాలాండ్ లో ఉన్నప్పుడు ఈ యొక్క పటాన్ని నేను తగిలించినప్పుడు small boys came and stood there. చిన్న పిల్లలు వచ్చి నిలబడ్డారు. I asked him, have you watched this? ఇక పటాన్ని చూసినారా అని అడిగినాను. What do you understand from this? మీకేం అర్థమైంది అని అడిగాను. So one boy told, ఒక అబ్బాయి చెప్పాడు, Pastor, I think this boy has backslidden. పాస్టర్ గారు, ఈ యొక్క అబ్బాయి వెనకబడ్డాడు. పీచే అడిగే వాళ్ళ వెనుకబడిపోయిన అబ్బాయి అనుకుంటున్నాను. పాస్టర్ ఇది చోకరాతో పీచే అటివాలా. పాస్టర్ గారు, ఈ యొక్క అబ్బాయి వెనుకబడిపోయిన అబ్బాయి అనుకుంటున్నాను. వెనుకబడిపోయాడు. done something wrong. ఏదో తప్పు చేశాడు. crying to Jesus. యేసుక్రీస్తుతో ఏడుస్తున్నాడు. This we have to do every day. దీనినే మనం ప్రతిదినం చేయాలి. Small, it may be very small mistake. ఒకవేళ చిన్న తప్పైనా you would have confessed the same thing the previous day. ఒకవేళ అంతకు ముందు దినమే దాన్ని మీరు ఒప్పుకోలు చేసి ఉండవచ్చు. You would have told a lie. అబద్ధం ఆడి ఉండవచ్చును. You would have told, I will never tell a lie, Lord. ప్రభువా ఇక మీద అబద్ధం ఆడి ఉండను అని చెప్పి ఉండవచ్చును. You would have noticed something wrong in the internet. ఇంటర్నెట్ లో ఏదైనా తప్పైన కార్యం చూసి ఉంటారు. Some dirty pictures. తప్పైన దృశ్యాలు. You would have confessed, Lord, I did saw this, please forgive me, tomorrow I will not see. ప్రభువా ఇటువంటి కార్యాలను చేసినాను, ఇక మీదట రేపు చెయ్యను. Next day you may do the same mistake. రేపటి దినం కూడా అదే పని చేస్తారు. You should not think that, oh, Jesus will not hear my answer. యేసు నా యొక్క ప్రార్థన వినడు అని అనుకోకూడదు.
Immediately you have to go and pray. వెంటనే మీరు It ప్రార్థించాలి. may be the same mistake. అదే తప్పు Like this boy we should do. ఈ యొక్క అబ్బాయి చేసిన విధముగానే, Hello Lord. హలో ప్రభువా, He will ask, oh Prem Kumar, what happened? ప్రేమ్ కుమార్ ఏమైంది అంటారు ప్రభు. Who is there on the line? ఇక లైన్ లో ఉన్న, ఇక ఫోన్ లో ఉన్నది ఎవరు? నేను ప్రేమ్ కుమార్ అండి. నేను ప్రేమ్ కుమార్ను. ఏం సమాచారము? ఏం సమాచారం ఏంటి, విషయం ఏంటి? Lord, I did the same mistake I did yesterday, Lord. ప్రభువా, నిన్న చేసిన అదే తప్పును చేసి ఉన్నాను, Please forgive me. దయచేసి క్షమించుము. When you say that, ఆ విధంగా చెప్పినప్పుడు He will cleanse you. ఆయన కడుగును. He will consider that you did not do that mistake at all. ఇక మీదట ఇక తప్పును మీరు అంతకుముందు చేయని విధంగానే పరిగణించును. He will bless you again. మరొకసారి ఆశీర్వదించును. But it has to be done every day. ప్రతి దినము ఆ కార్యం చేయాలి. We know it, అది తెలుసుకున్నప్పుడు, but our mistake is majority of us do not do it every day. మన యొక్క అనేకుల యొక్క ప్రధాన తప్పిదము ఇట్టి కార్యాలు మనం ప్రతిదినం చేయట్లేదు. One is we are doing something wrong. ఏదైనా ఒక తప్పు చేస్తున్నాము. Another one, we may not reveal the character of Jesus. మనం ఇంకొక తప్పు ఏంటంటే మనం ప్రభు యొక్క స్వభావాలు బయలుపరచట్లేదు. We may not follow the example of Jesus. యేసుక్రీస్తు యొక్క మాదిరిని మనం వెంబడించట్లేదు. Jesus forgave everything. యేసుక్రీస్తు అందరినీ క్షమించినాడు. But when people work against us, speak against, we may not be able to forgive immediately. మనకు విరోధముగా క్రియ చేసే జనాలను మనం ఒకవేళ త్వరగా క్షమించలేకపోవచ్చు, మరచిపోలేకపోవచ్చు. Then we have to go to Jesus. మనం యేసు యొద్దకు వెళ్ళాలి. Lord, it's me again. ప్రభువా, మళ్ళీ నేనే. Yesterday also I had a fight. నిన్నటి దినమందు కూడా కొట్లాడి ఉన్నాను. I could not forgive. నేను వాళ్ళని క్షమించలేకపోతున్నాను. Pardon. క్షమాపణ అడగాలి. Today also somebody came to fight. ఈ దినమందు కూడా ఎవరో కొట్లాడడానికి నాతో వచ్చి I ఉన్నారు. spoke against them. నేను వాళ్ళకి విరోధంగా మాట్లాడాను. Lord, I am unable to forgive me. వారిని క్షమించలేకపోతున్నాను. Lord, it's me again. ప్రభువా, మళ్ళీ నేనే. Every day we have to tell. ప్రతి దినమందు చెప్పాలి. Not only our sins. మన యొక్క పాపములు మాత్రమే కాక, For a true child of God, what is a sin? ఒక నిజమైన దేవుని బిడ్డ యొక్క పాపం ఏంటి? Anything which is not like Jesus is sin for the true child of God who want to be caught up with the coming of the Lord. యేసుక్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడాలని కోరుకొనుచున్నటువంటి ఒక నిజమైన దేవుని బిడ్డ యొక్క జీవితంలో యేసుక్రీస్తు యొక్క కార్యములు కాని, యేసుక్రీస్తు వంటి కార్యములు కాని ఏ కార్యమైనా పాపమే. We have to do it every day. ప్రతి దినం చేయాలి. Anything which is not like Jesus should be found out and confessed in front of Jesus. యేసుక్రీస్తు వలె కాని కార్యాలు ఏదైనా ఉన్నట్లయితే వాటిని కనుగొని యేసుక్రీస్తు ఎదుట ఒప్పుకోవాలి. If you cannot forgive, tell Lord, I am unable to forgive. ప్రభువా, క్షమించలేకపోకుండా గుర్తించినట్లయితే వెంటనే చెప్పాలి. Please give me grace. కృప దయచేయి. I want to in talkable time with everybody. ప్రతి ఒక్కరితో నేను మాట్లాడే విధంగా ఉండాలి. I am unable to pray for my enemies. Give me grace. ప్రభువా, నేను శత్రువుల కొరకు ప్రార్థించలేకపోతున్నాను, కృప దయచేయుము. God will do that. ప్రభు కృప దయచేయును. Give us grace. ఆయన కృప దయచేయును. When I was in the training period, నేను ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు I had a problem with one brother. ఒక సహోదరునితో నాకు ఒక సమస్య వచ్చింది. Because both of us were proud. ఇద్దరము గర్విష్ఠులమే. We stopped talking to each other. ఒక్కరితో మాట్లాడుకుంటున్నాం. But I lost my peace. నాకు సమాధానం పోగొట్టుకున్నాను. I did not want to ask pardon. అతని క్షమాపణ అడగలేకపోయాను. I know I have to ask pardon, but I could not. క్షమాపణ అడగాలని నాకు తెలుసును, కానీ చేయలేకపోయాను. But I prayed one day, 2 days. ఒక దినం, 1-2 దినాలు ప్రార్థించాను. I must ask pardon. Please forgive me. ప్రభువా, అతన్ని ఏ విధంగా నేను క్షమాపణ అడగాలి, నన్ను క్షమించుము. He may be wrong, but I want to settle. అతడే తప్పు చేస్తున్నాడు, కానీ నేను అతనితో సరిపరచుకోవాలి. One day when I was praying in the night, ఒక రాత్రి కాలంలో ప్రార్థిస్తున్నప్పుడు suddenly an anointing came in the prayer chain. ఆ యొక్క ప్రేయర్ చైన్ నందు, రాత్రి గొలుసు ప్రార్థన నందు ఒక అభిషేకం నా మీదకి వచ్చింది. Then I felt that now I can have the grace to go and ask pardon. ఇప్పుడు నేను అతని క్షమాపణ అడుగు నిమిత్తమై కృప పొందుకొని ఉన్నానని అనుకుని ఉన్నాను. Night 1 o'clock. రాత్రి 1 గంటకు I went and woke up the brother, please get up. వెంటనే ఒక సహోదరి దగ్గరికి వెళ్ళి లెమ్మని చెప్పినాను. He asked me what happened. ఏమైంది అని అడిగినాడు. I told, please forgive me. దయచేసి నన్ను క్షమించుము. I spoke against you. నీకు విరోధంగా మాట్లాడినాను. Great peace filled my heart. వెంటనే ఒక గొప్ప సమాధానం నా హృదయాన్ని నింపి ఉన్నది. And we became the best friends afterwards. అటు తర్వాత మేము ఇరువురము మంచి స్నేహితులుగా మారి ఉన్నాం. Anything which is not like Jesus should be confessed every day. యేసుక్రీస్తు వలె కాని కార్యములు ఏదైనాను వెంటనే యేసుక్రీస్తు ఎదుట ఒప్పుకోవాలి. Anything which conducts our heart should be confessed every day. మన హృదయంలో దోషారోపణ చేసే ప్రతి కార్యాలను యేసు ఎదుట ఒప్పుకోవాలి. Then we will have a confidence. When we approach God, we will confidently approach. Yes, God is going to answer my prayer. వెంటనే మనం ఒక నిజమైన ఒక ధైర్యముతో యేసు ఎదుట మనం సమీపించగలము. నేను చేయు ప్రార్థనలను ఆలకించుననే ధైర్యం కలిగిందము. God will solve all our problems. దేవుడు మనకి ప్రతి సమస్యలను తీర్చును. God can heal all our sicknesses. మన ప్రతి వ్యాధులను కూడా ఆయన బాగు చేయును. When we are with God, God will be with us and nobody can stand against us. మనము దేవునితో ఉందము, దేవుడు మనతో ఉండును, ఎవరును మనకు విరోధముగా ఉండరు. God will change us every day.
దేవుడు మన ప్రతిదినం మార్చును, He will sanctify us. ఆయన మన పరిశుద్ధపరచును. One day the trumpet sound, ఒక దినం బూరం రోగినప్పుడు we all will change in a moment, in a twinkling of an eye, with a transformed body. We will taken up in the clouds and meet the Lord in the mid-air. నిమిషములో రెప్పపాటులో మనమందరం రూపాంతరపరచబడి మేఘముల మీద కొనిపోబడి మధ్య ఆకాశంలో ప్రభువును సంధించడి కొనిపోబడదుము. Is it possible? అది సాధ్యమేనా? How many of you believe it is possible? సాధ్యమని ఎంతమంది నమ్ముచున్నారు? Hallelujah! Our God is forgiving us. మన దేవుడు మనకు క్షమించుచున్నాడు, He's justifying us. నీతిమంతులుగా He's తీర్చుచున్నాడు, sanctifying us. ఆయన He's పరిశుద్ధపరుస్తున్నాడు, changing our character. మన స్వభావాలు He's మారుస్తున్నాడు, helping us to from glory to glory. ప్రతిదిన మహిమ నుండి అధిక మహిమ తీసుకుని వెళ్తున్నాడు. Shall we shout 3 hallelujah? 3 హల్లెలూయా చెప్తామా? Praise the Lord. Hallelujah! Hallelujah! May God help us to practice all these things and help all of us to be caught up at the soon. ఇటు కార్యములను మనం అభ్యాసం చేయటకు దేవుడు తానే సహాయం చేయను గాక. Praise the Lord. ప్రభువు స్తోత్రం.